అందరికీ సాదర ప్రణామాలు. శ్రీమద్ భాగవత సప్తాహము శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య లీలలు మనం చెప్పుకోబోతున్నా. మొన్న మనం ఎప్పుడైతే భగవద్గీత పూర్తి చేశామో అందరు భక్తులు అన్నారు, ప్రభుజీ 18 రోజులు అయిపోగానే ఒక్కసారిగా ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదు, సాయంకాలం అవ్వంగానే ఎంత బాధగా ఉంది, ఏదో లేనట్టుగా అనిపిస్తుంది, మనసులో అంత వెలితిగా ఉంది ప్రభుజీ. సడన్గా ఎవరో ఎత్తేసుకొని ఇన్ని రోజులు జోలపాడి చక్కగా మురిపించినట్టు తర్వాత ఒక్కసారిగా ఇలా వదిలేసినట్టు అనిపిస్తుంది అని చాలామంది అన్నారనమాట. ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఒకటి వినాలనుంది, చక్కగా ఆ భగవంతుడి పట్ల ప్రేమ కలగాలి అనే ప్రయత్నంలో ఉన్నాము, కాబట్టి ఈ ప్రవాహం అనేది ముందుకు తీసుకెళ్ళండి అని చెప్తే మేము ఆలోచిస్తూ ఉన్నాం ఏం చెప్పాలి తర్వాత. సరే, శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య అవతార మహోత్సవాన్ని మనం జన్మాష్టమి చేసుకోబోతున్నాం కదా, మరి ఇంకెవరి గురించి మాట్లాడుకోవాలి? ఆ శ్రీకృష్ణుడి యొక్క దివ్యలీలలే చెప్పుకుంటే ఎంత బాగుంటుంది. ఆ శ్రీకృష్ణుడి యొక్క దివ్యలీలలు భాగవతాంతర్గతమైన దశమ స్కందంలో నుంచి బృందావని లీలలు చెప్పుకుంటే ఇంకా దానికంటే వైభవం ఉంటుందా అండి? కాబట్టి ఐసింగ్ ఆన్ ద కేక్ అని అంటారు. అలా భగవద్గీత యొక్క 18 అధ్యాయాలు చెప్పుకున్నాక మనం శ్రీమద్ భాగవతాన్ని ఈ రోజు నుంచి 7 రోజులు ప్రారంభం చేసుకోబోతున్నా. చక్కటి శ్రావణ మాసంలో శుక్రవారం రోజున మనము వైభవంగా ఈ భాగవత సప్తాహాన్ని మనం ప్రారంభం చేయబోతున్నాం. మనందరం కూడా చేయవలసింది ఒకటే అండి, భాగవతము వినటము మామూలు విషయం కాదండి. భాగవతం వినే అదృష్టము దేవతలకి కూడా లేదటండి. అటువంటి భాగవతాన్ని మనకి ఆచార్యుల యొక్క అనుగ్రహం ద్వారా, శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య కృపాకటాక్షాల ద్వారా మనకి ఒక ఆపర్చునిటీ వస్తుంది భాగవతాన్ని వినటం, అందులో కూడా దశమస్కంద శ్రీకృష్ణ లీలలు వినటం. కాబట్టి చక్కగా ఈ 7 రోజులు కూడా మనందరం మన పరివారంతో కలిసి, పిల్లలందరితో కలిసి చక్కగా ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య లీలలు విని ఆ స్వామి యొక్క అనుభూతిని హృదయంలో పొందుదాము. శ్రీకృష్ణ జన్మాష్టమి వైభవంగా జరుపుకునే ప్రయత్నం చేద్దాం. డైరెక్ట్గా మనం భగవద్గీతలో నుంచి ఒక లాంగ్ జంప్ చేసి శ్రీమద్ భాగవతంలో దశమస్కందంలో పరీక్షిత మహారాజు గారు ఇంకా శుకదేవ గోస్వామి మాట్లాడుకుంటున్న ఆ ప్రదేశానికి చేరుకున్నా. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. పరీక్షిత మహారాజు గారు శుకదేవ గోస్వామిని అడుగుతున్నారు, అయ్యా శుకదేవా, శ్రీకృష్ణ బలరాముల యొక్క దివ్య లీలలు మొత్తం కూడా మాకు చెప్పు. ఉన్నది 3 రోజులండి, 7 రోజులలో కొన్ని రోజులు అయిపోయి ఇంకా 3 రోజులు మాత్రమే పరీక్షితుడి దగ్గర ఉందండి. కానీ పరీక్షితుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ కృష్ణ లీలలు వినాలనుంది శుకదేవ గోస్వామి, చక్కగా మాకు మొత్తం డీటెయిల్డ్గా చెప్పండి, ఏమి జరిగింది. ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతారండి, నేను అడిగిన ప్రశ్నల కంటే ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా, వాటిని కూడా మీకే సమాధానం చెప్పండి, మీరే అనుగ్రహించండి మాకు కృష్ణ కథని, మీరే మమ్మల్ని ఉజ్జీవింపజేయగలుగుతారు భగవత్ కథామృతాన్ని చెప్పి అని పరీక్షిత మహారాజు గారు శుకదేవ గోస్వామిని వేడుకుంటున్నారట. మీకు ఆ విషయం తెలిసిన అండి? లోకాన్ని శాసించిన పరీక్షితుడు చక్రవర్తి ఒక సాధువు దగ్గర కూర్చొని వేడుకుంటున్నారు, అయ్యా మాకు భాగవతాన్ని వినిపించండి అని. అంటే భాగవతం యొక్క వైభవం ఏంటి, భాగవతం వినడానికి కల యోగ్యత ఏంటో తెలిసినా అండి? మనకు ఒక ఉత్సాహం కావాలండి భగవంతుడి గురించి తెలుసుకోవడానికి. ఈరోజు మనము అందరు వెనకాల పడాల్సి వస్తుంది, అయ్యా భాగవతాన్ని వినండి, భాగవతాన్ని వినండి అని. సీన్ రివర్స్ అయిపోయిందండి. ఎందుకు ఇది? కలియుగ ప్రభావం ఇది. మరి ఏంటండి విరుగుడు అంటే, భాగవతం వినటమే కలి ప్రభావాన్ని దూరం చేసుకోగలుగుతాము. భాగవతాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో వారికి సకల ఐశ్వర్యములు కూడా కలుగుతాయట. ఈరోజు ప్రవచనంలో మనం విందాం దాని యొక్క విశేషాలు. ఎందుకంటే భాగవతం అంటే ఎవరో కాదండి, సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడు. ఎక్కడైతే భాగవతం చెప్పబడుతుందో, ఎవరైతే భాగవతం చెప్పారో, ఎవరైతే భాగవతం వింటారో, ఎక్కడెక్కడైతే భాగవతంలో ఉండే ఆ చర్చ వినిపిస్తుందో ఆ ప్రాంతము మొత్తం కూడా సుశోభితం అయిపోతుందట, పుణ్య క్షేత్రంగా మారిపోతుందట ఆ ప్రాంతం అంతా కూడా. కాబట్టి అద్భుతమైన ఆ శ్రీమద్ భాగవత శ్రవణాన్ని మనం ఈ రోజు నుంచి దశమస్కందంలో ఉండే బృందావన లీలలను మనం ప్రారంభం చేస్తున్నాము. పరీక్షిత మహారాజు గారు అడుగుతున్న ఒక అద్భుతమైన ప్రశ్నతో ఒకసారి 10వ స్కందము 1వ అధ్యాయము 4వ శ్లోకాన్ని
ఒకసారి మనందరం కలిసి అధ్యయనం చేద్దాం. దాని తర్వాత వారేమంటున్నారో మిగతా విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నివృత్తతర్షైరుపగీయమానాత్ భవౌషధాశ్రోత్రమనోభిరామాత్ కౌత్తమశ్లోకగుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినా పశుజ్ఞాత్. భగవానుని మహిమాను కీర్తనము పరంపరా విధానమును నిర్వహింపబడు నట్టిది, అనగా అది గురువు నుండి శిష్యునకు తెలియజేయబడును. ఈ జగత్తు యొక్క మిథ్యాపూర్ణము తాత్కాలికమునైన శ్లాఘమునందు ఎంతమాత్రము అభిరుచి లేనట్టి వారి చేతనే అట్టి కీర్తనము ఆస్వాదింపబడును. జన్మ మృత్యు వలయమున తిరుగాడెడి బద్ధజీవునకు భగవన్ లీలా వర్ణనము సరియైన ఔషధము కనుక పశుహంతకుడు లేదా ఆత్మఘాతకుడు తప్ప ఎవ్వడు అట్టి భగవద్గుణ కీర్తనంను వినగోరకుండును. ఎంత గొప్పగా పరీక్షిత మహారాజు గారు చెప్తున్నారు తెలుసా అండి శుకదేవ గోస్వామికి. అయ్యా, ఈ ప్రపంచంలో ఉండే భౌతిక రోగము, ఈ సంసారం అనే రోగానికి విరుగుడేంటి అంటే భగవంతుడి యొక్క లీలలు వినటం. అలాంటి భగవంతుడి యొక్క లీలలు ఎవరు ఈ ప్రపంచంలో వినడానికి ఇంట్రెస్ట్ చూపించరు అనంటే ఇద్దరు చూపించరటండి. ఎవరైతే పశువులని చంపేస్తూ ఉంటారో వాళ్ళకి భగవంతుడి యొక్క లీలల పట్ల ఇంట్రెస్ట్ అనేది కలగదట. రెండు, ఆత్మని నాశనం చేసుకోవాలని బయలుదేరిన వాడికి మాత్రమే భగవంతుడి యొక్క దివ్య లీలల కంటే ఇంకొకటి రుచిగా అనిపిస్తుందట అండి. కాబట్టి వీళ్ళిద్దరు తప్ప ఏ మనిషి ఎవరికైతే జ్ఞానం ఉన్నదో, ఎవరికైతే ఈ మానవ జీవితం యొక్క విలువ తెలిసిందో వారు అసలు భాగవతంలో ఉండి ఈ కృష్ణ లీలలు వినకుండా ఎలా ఉండగలుగుతారు అని పరీక్షిత మహారాజు గారు అడుగుతున్నారండి. ఆయన యొక్క ప్రశ్నతో ప్రారంభం అవుతుంది ఈ దశమ స్కందము. ఎందుకంటే శుకదేవ గోస్వామి కృష్ణ బలరాముల యొక్క లీలలన్నీ కూడా 2 శ్లోకాలలో ఆపేస్తారండి. అయితే అయ్యా, మిగతావన్నీ విషయాలకెత్తు, కానీ చెప్పాల్సింది ఏదన్నా ఉంటే కృష్ణుడి గురించే చెప్పు, ఇంకా వేటి గురించి అవసరం లేదు, ఆ స్వామి యొక్క వైభవమైన ప్రవచనములు మాత్రమే మీరు చెయ్యండి అని అంటారండి. ఒకసారి 13వ శ్లోకాన్ని చదువుదాం. ఎవరైతే ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య లీలలను వింటారో అటువంటి వాళ్ళకి ఆకలి దప్పిక అనేవి కూడా దూరం అయిపోతాయటండి. అత్యంత మహద్భుతమైనది ఈ యొక్క శ్రీమద్ భాగవత శ్రవణ. నైషాతి దుస్సహాక్షున్మాం త్యక్తోదమపి బాధతే పిబంతం త్వన్ముఖాంభోజచ్యుతం హరికథామృతం. ప్రాయోపవేశము చేసి ఉన్నందున జలపానమును కూడా నేను త్యజించి ఉంటిని. అయినను మీ ముఖ పద్మము నుండి ప్రవహించడి శ్రీకృష్ణ లీలామృతమును పానము చేయుచున్న కారణమున దుస్సహమైన క్షుతిపాసలు నాకెట్టి అవరోధమును కలిగింపజాలకున్నవి. మీరు చూడండి, పరీక్షిత మహారాజు ప్రొద్దున రాత్రి 7 రోజులు, అంటే మనలాగా 2 గంటలు కాదండి. మనకి ఒక 2 అవర్స్ వినడానికే ఎంత ఊపిరి ఇలా ఆయాసం వచ్చేస్తుందండి. మేము ప్రవచనాలు చెప్పాక చూస్తాం అందరూ అయిపోయాక అంటూ ఉంటారు. మేము అనుకున్నా అమ్మో 2 గంటలు మేము మాట్లాడితే వీళ్ళెందుకు ఊపిరి తీరుస్తున్నారు అనిపిస్తుందండి. కానీ పరీక్షిత మహారాజు గారు తెలుసా అండి, 7 రోజులు 7 రాత్రులు 7 పగళ్ళు నిద్ర హారాలు నీళ్లు కూడా పుచ్చుకోకుండా కేవలము శ్రీమద్ భాగవతాన్నే విన్నారండి. అయితే పాపం శుకదేవ గోస్వామి మనసులో అనిపించిందేమో, అయ్యో ఈయన ఏం తినట్లేదు తాగట్లేదు ఇంకా అడుగుతున్నారు భగవానుడి గురించి వినటము అని. అంటే పరీక్షిత మహారాజు గారు చెప్తున్నారు, అయ్యా నాకు అసలు ఆకలి అయ్యట్లేదు, నాకు అసలు దప్పిక కలగట్లేదు, నాకు అసలు నిద్ర రావట్లేదు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు అలానే నిరంతరం చెప్తూ ఉండండి. మీ యొక్క శ్రీముఖం ద్వారా వచ్చే ఆ శ్రీకృష్ణ కథామృతాన్ని పానం చేస్తే ఏ భౌతికమైన విషయములు నాకు గుర్తుండట్లేదు. మీకు విషయం తెలుసా అండి, మనకి శరీరానికి ఎన్నో రకాల కోరికలు ఉంటాయండి. అవి చెడు అని తెలిసినా సరే మనం ఆపుకోలేకపోతున్నామండి. దానికి విరుగుడు ఏంటో తెలుసా అండి, శ్రీమద్ భాగవత శ్రవణ. శ్రీకృష్ణుడి యొక్క దివ్య లీలలు ఎప్పుడైతే మన చెవుల పడతాయో ఆ క్షణమే మన శరీరానికి ఉండే అనవసరమైన చెడు వాంఛలన్నీ కూడా మనకి దూరం అయిపోతాయన్నమాట. ఎటువంటిది ఈ శ్రీకృష్ణ కథామృతం అనేది 16వ శ్లోకంలో చెప్తున్నారు. ఒకసారి శ్రీమద్ భాగవతంలో ఈ 16వ శ్లోకం మొట్టమొదటి అధ్యాయంలో ఎంత సుందరమైనదట. ఆ వాసుదేవుడి గురించి మాట్లాడుకోవటం, ఆ వాసుదేవుడి గురించి అడగటం, ఆ వాసుదేవుడి గురించి తెలుసుకోవటం అనేది చూపిస్తున్నారు. ఒకసారి చదవండి 16వ శ్లోకం. వాసుదేవ కథా ప్రశ్నః పురుషాం స్త్రీన్ పునాతిః వక్తారం ప్రచ్ఛకం శ్రోత్రూం సత్పాద సలిలం యథా. విష్ణు భగవానుని యొక్క కాలి బొటన వ్రేలి నుండి
బయల్వెడలేడి గంగా నది ముల్లోకములను అనగా ఊర్ధ్వ మధ్య అధోలోకములను పావనం చేయును. అదే రీతిగా వాసుదేవుని శ్రీకృష్ణుని చరితమును గూర్చి లీలలను గూర్చి ఎవరేని ప్రశ్నించినప్పుడు వక్త, ప్రచారకుడు, ప్రశ్నకర్త, శ్రోతలైన జనసామాన్యము మువ్వురును పవిత్రులు అగుదురు. మీకు విషయం తెలుసా అండి? ఎప్పుడైతే పరీక్షిత మహారాజు గారు కృష్ణుడి గురించి చెప్పండి అనంటే సుఖదేవ గోస్వామి ధన్యవాదాలు చెప్తారటండి పరీక్షితుడికి. అయ్యా, ఇంత మంచి ప్రశ్న అడిగావా? కలి కల్మషాన్ని నాశనం చేసే ప్రశ్న అడిగావయ్యా, కృష్ణుడి గురించి చెప్తాను. ఎటువంటి కృష్ణుడి లీలలట, ఏంటి ఆ వాసుదేవుడి యొక్క కథ యొక్క విశేషమట అంటే, అడిగిన వారికి, చెప్పిన వారికి, విన్నవారిని అందరినీ పవిత్రం చేసేస్తుందటండి. ఎలా అయితే గంగా నదిలో స్నానం చేసిన వారు తక్షణము పవిత్రులైపోతారో, అలా భగవంతుడి యొక్క లీలాశ్రవణము చేసిన వారి మొత్తం ఎగ్జిస్టెన్స్ పవిత్రమైపోతుందటండి. మీకు విషయం తెలుసా అండి? గంగా నదిలో ఎవరు స్నానం చేసినా సరే వారు జన్మాంతరాలు చేసిన పాపం మొత్తం పోతుంది. ఎందుకంటే అది భగవంతుడి యొక్క శ్రీపాదముల నుంచి వచ్చింది కాబట్టి. బ్రహ్మ కడిగిన పాదము ఆ భగవంతుడి యొక్క పాదములను ప్రక్షాళన చేసి వచ్చింది కాబట్టి గంగ మనందరినీ కూడా తరింపజేస్తుంది. కానీ మీకు విషయం తెలుసా అండి? గంగా నది దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తేనే అది అవుతుంది. కానీ భాగవతం అనే గంగా అమృత ప్రవాహం ఏంటి అంటే, గంగా నది ఒక ప్రదేశంలోనే ఉంటుంది, కానీ భాగవతం ప్రపంచమంతా ప్రయాణం చేస్తుంది. మన ఇంట్లో ఉంటే మన దగ్గరకు వచ్చి పవిత్రం చేసి వెళ్ళిపోతుంది. ఎంత గొప్ప విషయం చెప్పండి! ఎంత కరుణ అండి భాగవతానికి! మనం ఎక్కడుంటే అక్కడికి వస్తుందట. మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం దాన్ని వినకపోతే, దాన్ని శ్రవణం చేయకపోతే, ఇంకా దానికంటే ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఇంకుంటుందా అండి చెప్పండి మనకి? కాబట్టి మన దగ్గరకు వచ్చేసిందటండి. ప్రపంచంలో ఉండే ప్రతి దేశానికి, ప్రతి ఇంటికి భాగవతం చేరుకుందట. శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాకు వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేదండి, కేవలం భాగవతాన్ని తీసుకెళ్లారు. శ్రీల ప్రభుపాదులు ఏమన్నారో తెలుసా అండి? భాగవతం వెళ్తుంది, నేను ఈ భాగవతానికి సేవకుడిగా వెళ్తున్నాను, భాగవతం యొక్క దాసుడిగా వెళ్తున్నాను అని అన్నారు. ఈరోజు మనకి ఎంత గొప్ప అదృష్టం అండి! యూట్యూబ్ మాధ్యమంలో ఏ ప్రాంతములలో ఉన్న మీరందరూ కూడా చక్కగా హాయిగా కూర్చొని భాగవతాన్ని వినగలిగిన ఒక అదృష్టం ఉన్నది. భాగవతమే మన దగ్గరకు వచ్చి మనల్ని పవిత్రం చేసి వెళ్తుందట. ఎంత గొప్ప విషయం చెప్పండి! ఎంత అదృష్టం చెప్పండి మనందరికీ కూడా. సరే, ఇది చెప్పి ప్రారంభం చేస్తున్నారు. ఏంటి కృష్ణుడి యొక్క అవతారము, ఆయన యొక్క లీలలు అసలు ఎలా ప్రారంభమయ్యాయి, భగవానుడు ఎందుకు అవతరించారు అనే విషయాలన్నీ కూడా చెప్పటం ప్రారంభం చేస్తున్నారండి. భూదేవికి చాలా భారం అయిపోయిందటండి. భూదేవికి ఏంటి భారమో తెలుసా అండి? మనం ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా సరే, ఎంత లోతుకి తవ్వినా సరే, నీటి కోసం బోర్ వేయడానికి తవ్వుతాం కదండి, డ్రిల్లింగ్ పెట్టి తవ్వుతూనే ఉంటారు. అయినా సరే భూదేవికి ఎప్పుడూ భారం అవ్వదట, ఎప్పుడు బాధ అవ్వదట. ఒకటే ఒక దానికోసం భూదేవి చాలా బాధపడుతుందట. అధర్మం పెరిగిపోయినప్పుడు, భగవద్భక్తి లేకుండా జనులు అధర్మాన్నే ఆచరిస్తున్నప్పుడు చాలా బాధ ఉంటుందటండి భూదేవికి. అయ్యా, ఈ అధర్మమైన వ్యక్తులు పెరిగిపోతున్నారు అని భూదేవి ఒక గోస్వరూపాన్ని ఆశ్రయించిందటండి. ఒక గోవు రూపంలో. ఎందుకో మీకు ఒక విషయం తెలుసా అండి? గోవు అనేది అత్యంత అమాయకమైన ప్రాణి అండి. మనం ఈ ప్రపంచంలో కూడా చూస్తాం. ఎవరైనా చాలా అమాయకులు ఉన్నారని అనుకోండి, "ఒరేయ్, వాడు ఆవు లాంటి వాడురా" అని అంటూ ఉంటారు. కాబట్టి ఆవుని చూస్తే ప్రతి ఒక్కళ్ళకి న్యాచురల్‌గా ప్రేమ పుడుతుందండి. అలాంటి గోవుని కూడా హింసిస్తే ఇంకా వాడిని ఏమనొచ్చండి? ఆ! అలాంటి గోస్వరూపంలో, భూదేవి గోస్వరూపంలో బ్రహ్మగారి దగ్గరికెళ్ళిందటండి. బ్రహ్మగారి దగ్గరికెళ్ళి ప్రార్థన చేసిందట. "అయ్యా, భూమిపైన అధర్మం పెరిగిపోయింది, మమ్మల్ని ఎలా రక్షిస్తారు? భగవంతుడికి మీరు విన్నవించండి, భగవంతుడికి ప్రార్థన చేయండి" అనంటే బ్రహ్మగారు ఇంద్ర, రుద్ర ఇత్యాది దేవతలందరినీ తీసుకొని పార్కడల్ అనంటే పాల సముద్రం దగ్గర భగవానుడికి ప్రార్థన చేయడానికి వెళ్ళారటండి. అందరూ వివిధ ప్రార్థనలు సమర్పణ చేసుకున్నారట భగవానుని. "అయ్యా, నువ్వే వచ్చి మా అందరినీ, ఈ భూదేవిని రక్షించేవాడివి, స్వామి నువ్వు అవతారం స్వీకరించు" అని భగవానుడికి ప్రార్థన చేశారటండి. ఇప్పుడు మీరు చూడండి, భూదేవి గోస్వరూపంలో బ్రహ్మలోకానికి వెళ్ళింది. బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను ఆశ్రయించింది. బ్రహ్మగారు మిగతా దేవతలందరినీ కూడా తీసుకొని పాలసముద్రం దగ్గరికి వెళ్ళి భగవానుడికి ప్రార్థన చేశారు. "అయ్యా స్వామి, నువ్వు అవతరించాలి, అందరినీ రక్షించాలి" అని. మీకో విషయం చెప్తానండి. చాలాసార్లు కొంతమంది మనల్ని అడుగుతూ ఉంటారు, "అయ్యా, భక్తి అనేది హృదయంలో ఉంటే సరిపోతుంది కదా, ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది కదా, ఆలయానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది" అని అడుగుతూ ఉంటారండి. మీకో విషయం తెలుసా అండి? సమ్ ప్లేసెస్ ఆర్ దేర్ వేర్ భగవాన్స్ ప్రెజెన్స్ ఈస్ ఫెల్ట్ మోర్ వైబ్రెంట్లీ.
కొన్ని ప్రదేశాలు ఉన్నాయండి ఎక్కడైతే భగవంతుడు మనకి ఇంకా అద్భుతంగా గోచరిస్తారు. వారికి సేవలు అంత వైభవంగా జరుగుతాయి. అక్కడికి వెళ్ళంగానే మన మనసు ప్రశాంతత అయిపోతుంది. ఒకళ్ళు అన్నారట ఈ మధ్యనే, అయ్యా రాయి పైన కొట్టే ఆ, రాయి పైన ఉతికే బట్టలలో ఉండే మురికిపోయింది, కానీ దేవుడు కూడా ఆ రాయి రూపంలో ఉన్నాడు, కానీ ఆ మనసు మాత్రం మలినంగానే ఉంది. ఉండదండి మలినంగా. ఎవరైతే విశ్వాసంతో ఆలయానికి వెళ్ళి భగవానుని దర్శనం చేసుకుంటారో, భగవంతుడి యొక్క మూర్తిని స్వామికి ప్రార్థన చేస్తారో, మనసులో ఉండే మాలిన్యము మొత్తం కూడా తొలగిపోతుంది. అందుకే దాన్ని మందిరము అని అన్నారు. మనసులో ఉండే మాలిన్యాన్ని తీసేదే ఆలయం అండి. మాకు ఎంతో మంది తెలుసండి, మా జీవితంలోనే ఎన్నో సంఘటనలు ఉన్నాయి. భగవంతుడికి ఆలయంలో స్వామి ముందు ప్రార్థన చేస్తే ఏదైనా సరే దానికి స్వామి ఆన్సర్ చేస్తారు అనే నమ్మకం ఆ ప్రేమతో, ఆ భక్తితో, ఆ విశ్వాసంతో వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుందండి. అయితే వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేసరికి స్వామి అన్నారు, అయ్యా తప్పకుండా నేను అవతరిస్తా. నేనే కాదు, బలరాముడు అవతరిస్తాడు, సంకర్షణుడు అవతరిస్తారు. నే సంకర్షణుడే కాదు, సాక్షాత్తుగా యోగమాయ కూడా అవతరిస్తుంది అని యోగమాయకి చెప్పారట. అమ్మా నువ్వు వెళ్ళి గోకులంలో యశోదమ్మకి అవతరించు, తర్వాత నేను అక్కడికి వస్తా, నువ్వు ఇక్కడికి వద్దు. నువ్వు ఈ పని చేసినందుకు లోకమంతా నిన్ను పూజిస్తుంది, వివిధ రూపములలో వివిధ నామములతో నీకు చక్కగా ఆరాధన జరుపుతారమ్మా. నువ్వు తప్పకుండా అక్కడికి వెళ్ళి నీ యొక్క లీలనను చెయ్యి అని చెప్తారు. అప్పుడు తప్పకుండా స్వామి మీ ఆజ్ఞ, మీరు ఏమి చెప్తే అది నేను చేస్తాను. విష్ణు ఆనుజ కృష్ణానుజ అంటారు అమ్మవారు. అమ్మవారు అన్నదంటే, స్వామి మీ ఆజ్ఞ కోసమే మేము వెయిట్ చేస్తున్నామండి, మీరు వెళ్ళి అవతరించమంటున్నారు కదా, తప్పకుండా అవతరిస్తాను నేను అని అన్నారట. మొత్తం సెట్ అయిపోయిందండి, సీన్ అంతా సెట్ అయిపోయింది. ఒక్కసారి మనం ఆ పాల సముద్రం నుంచి టైం మెషిన్ రాకెట్ ఏదో ఒకటి ఎక్కేసి జుమ్ అని ఎక్కడికి వచ్చేసామో తెలుసా అండి? మథురాకి చేరుకున్నాం అనమాట. మనందరం ఇప్పుడు ఎక్కడున్నాం? మథురలో. ఏం జరుగుతుంది? పెళ్లి మండపంలో ఉన్నామటండి. ఎవరి పెళ్ళి అవుతుందండి? దేవకి వసుదేవుల యొక్క పెళ్ళి అవుతుందట. ఎవరు చేయిస్తున్నారట? కంసుడు దగ్గరుండి చేయిస్తున్నాడటండి పెళ్లి. ఎంత బ్రహ్మాండంగా చేయించాడట పెళ్లి అనంటే, అంత వైభవంగా చేయించి అత్తగారింటికి నేనే పంపిస్తానని రథపగ్గాలు పట్టుకొని నడుపుతూ ఉన్నాడటండి కంసుడు. దేవకి వసుదేవులు వెనకాల కూర్చున్నారు. ఆనందంగా ఎన్నో రథాలట, అశ్వములట, ఏనుగులట అన్నిటినీ దేవకి దేవితో పంపిస్తున్నారట. మీకు ఒక విషయం తెలుసా అండి? మన సాంప్రదాయంలో కూతురు అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఆనందంగా తల్లిదండ్రులు, అయ్యా మా కూతురు యొక్క సేవ కోసం కొన్ని విషయాలు ఇచ్చి పంపిస్తూ ఉండేవారండి. అంతేగాని ముందట ఉండేవాళ్ళు డిమాండ్ చేసి పిక్కొని తిని రాక్షసులుగా మాకింత కావాలి, ఇది లేకపోతే ఇది అని ఈరోజు సమాజంలో ఎన్ని చూస్తున్నామండి? మీకు ఆ విషయం తెలుసా? ఇప్పుడు టీవీలో అప్పుడప్పుడు చూస్తుండేవాళ్ళం, కట్నం అడిగేవాడు అడ్డగాడిదా. నిజంగా అంతే అండి, నిజంగా అది కరెక్ట్. ఎక్కడ కూడా వసుదేవుడు దేవకీదేవి వాళ్ళని ఇంత ఇంత తీసుకోవాలి, అంత తీసుకోవాలి, ఇంత ఇవ్వాలి, అంత ఇవ్వాలి అని అడిగింది కాదండి. ప్రేమతో వాళ్ళ కూతురికి ఏది ఇవ్వాలి అని అనుకుంటే అది ఇచ్చి వారు పంపించారు. కాబట్టి ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, ఈరోజు అందరూ అమ్మవారిని పూజ చేస్తున్నారు కదా, ఎవరైతే ఇంట్లో స్త్రీలను రాక్షసులుగా పీక్కొని తిని వేధించి కట్నముల కోసం, ఇతర విషయముల కోసం కోడల్ని ఇబ్బందులు పెట్టి, ఇలాంటి వాళ్ళ ఇంట్లో ఎన్నడూ అమ్మవారు అడుగు కాదు కదా, చూపు కూడా చూడదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫస్ట్ ఎక్కడ ఆ అమ్మవారి యొక్క ప్రజెన్స్ ఉంటుందో తెలుసుకోండి. ఫస్ట్ శ్రీ స్వరూపంలో ఉంటుంది. కాబట్టి గౌరవించటం నేర్చుకోండి. ఈరోజు ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారు? ఎందుకండి ఆడపిల్లని అంత కష్టాలు పెట్టడం? కష్టాలు పెట్టి ఏ దేవుడు మనల్ని హర్షింపరు, మనకి కృపనివ్వరు. ఫస్ట్ మనం డబ్బుల కోసం, వ్యామోహం కోసం, వీటి కోసం ఎంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మీ ఇంటికి కోడలు వస్తుందంటే సాక్షాత్తుగా మహాలక్ష్మి వస్తున్నట్టే. డబ్బులు తేవాల్సిన అవసరం లేదు. ఆవిడ రావటమే, మన వంశాన్ని వృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లటమే మహాలక్ష్మి స్వరూపం. ఆరాధన చెయ్యండి, ఇబ్బంది పెట్టకూడదు. కంసుడు తీసుకెళ్తున్నాడట, రథం పైన వెళ్తున్నారట, అంత బానే ఉందండి. బ్రహ్మాండంగా రథం ముందుకి నడుపుతున్నాడట, రథ పగ్గాలు పట్టుకున్నాడట. సడన్ గా ఏమైందట తెలుసా అండి? ఒక ఆకాశవాణి పడిగిందట. ఏమన్నదట తెలుసా? ఓ కంసా,
ఎవరి యొక్క రథాన్నైతే నువ్వు ఇంత ప్రేమగా రథ పగ్గాలు పట్టుకొని తీసుకెళ్తున్నావో, ఎవరినైతే నువ్వు చెల్లి చెల్లి అని ముద్దు చేస్తున్నావో, ఆ దేవకీదేవి యొక్క అష్టమ గర్భమే నిన్ను నాశనం చేస్తుంది అని అన్నదటండి. అంతే, అంతర్ధానం అయిపోయింది. ఇలా రథ పగ్గాలు పట్టుకున్నవాడు ఏం చేశాడో తెలుసా అండి? వెంటనే పగ్గాలు వదిలేశాడు, దేవకీదేవి జుట్టు పట్టేసుకున్నాడండి. మీకో విషయం తెలుసా అండి? చెడు వ్యక్తి వాడి యొక్క తత్వాన్ని చూపించటంలో ఎక్కువసేపు పట్టదండి. మీరొక వర్డ్ అనండి, అంతే ట్రిగర్ అయిపోతుంది. ఒక చిన్న మాట చాలండి చెడు వ్యక్తి వాళ్ళ యొక్క స్వభావం చూపించడానికి. కాబట్టి మనకండి సూపర్ఫిషియల్గా మంచితనం ఎప్పుడూ కూడా లాంగ్ లాస్టింగ్ అవ్వదండి. అందుకే హరా అవభక్తస్య కుతో మహద్గుణ అంటారు. ఎవరైతే మంచి వాళ్ళో ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎక్కడున్నా సరే వారికి ఆ మంచితనం అలానే ఉంటుంది. కంసుడు రాక్షసుడు, ఒక అసుర స్వభావం కలిగిన, అంతే ఒక్క ఆకాశవాణి వినిపించింది, వెంటనే దేవకీదేవి జుట్టు పట్టుకున్నాడు, కత్తి తీశాడండి, చంపేస్తాను దేవకిని అని. వెంటనే వసుదేవుడు, అక్కడ మహానుభావుడు అండి వసుదేవుడు, ఆపాడు. అయ్యా, అలా నువ్వు ఒక స్త్రీని, అప్పుడే పెళ్ళైపోయిన నీ చెల్లిని నువ్వు అలా హింసిస్తే ఏమైనా ప్రపంచంలో నీ పేరు ఉంటుందా అని తత్వాన్ని మొత్తం కూడా బోధ చేయటం ప్రారంభం చేశారండి. ఎక్కడి నుంచి తెలుసా అండి? రథం నుంచి అండి. ఎవరికండి? కంసుడికి. లైక్ ఫాదర్ లైక్ సన్ అంటారు చూడండి ఈ ప్రపంచంలో. అలా నాన్నగారు కూడా రథంపై నుంచి జ్ఞానాన్ని ఇచ్చారట, మా కన్నయ్య కూడా రథంపై నుంచి జ్ఞానాన్ని ఇచ్చాడట అండి. ఎందుకో తెలుసా అండి? ఏదైతే ఎగ్జాంపుల్ మనం చూస్తామో దాన్నే చేసే విధంగా మన ఆచరణ ఉంటుందండి. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారికి చాలా ముఖ్యమైన బాధ్యత ఏమిటి అనంటే పిల్లలకి ఒక మంచి బాట చూపించటం. వసుదేవుడు ఎంత మంచివాడట, ఎన్నో తత్వము కలిగిన విషయాలన్నీ చెప్తూ ఉన్నాడటండి. అయినా సరే కంసుడి యొక్క మనస్సు మారలేదట. చిట్ట చివరికి ఏం చేశారట తెలుసా? కంస, నాకు పుట్టబోయే పిల్లలు నీకిచ్చేస్తాను, అష్టమ గర్భాన్ని నీకిచ్చేస్తాను అనంటే అప్పుడు కంసుడు కొద్దిగా శాంతించాడటండి. సరే, వసుదేవుడి యొక్క మాటల పట్ల కంసుడికి గౌరవం ఉన్నది. ఎందుకు? ఆయన అన్నది చేస్తాడు. భక్తులు ఎప్పుడూ ఆ మాట పైన ఉండాలి. మాట ఎలా ఉండాలంటే తెలుసా అండి? మనం మాట్లాడిన మాట ఎలా ఉండాలంటే తెలుసా అండి? మట్టి పైన రాసిన గీతల్లా ఉండకూడదండి, రాయి పైన చెక్కిన రాతలా ఉండాలి. ఎంత నీళ్లు పడ్డా సరే, బీచ్లో మీరు చూసారనుకోండి, ఇలా ఇలా రాస్తుంటారు, రాసేసరికి నీళ్ళు వచ్చేస్తే తీసుకెళ్ళిపోతుంది. కానీ రాతి పైన రాసింది ఎప్పుడు కూడా పోదండి. మనం ఏదైనా మాట్లాడాము, మనం ఏదైనా చెయ్యాలనుకున్నాం అనంటే మన సంకల్పం అంత వైభవంగా ఉండాలటండి. ముఖ్యంగా భగవద్భక్తులు ఏదన్నా అన్నారు, ఏదైనా సంకల్పములు చేశాం, మనం కూడా ఈరోజు ఒక సంకల్పం చేసుకుందాం మనందరం కలిసి. ఈ 7 రోజులు ఈ భాగవత సప్తాహాన్ని ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా బ్రహ్మాండంగా వింటాము అని సంకల్పం చేసుకుందాం. మనందరం వినడానికి ప్రయత్నం చేద్దాం. వసుదేవుడి యొక్క మాటల పట్ల కంసుడికి ఒక నమ్మకం ఉన్నది. సరే అని వదిలేశాడండి వాళ్ళిద్దరినీ కూడా. మొట్టమొదటి సంతానం పుట్టాడు, వాసుదేవుడు తీసుకొచ్చి ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? ఒక నమ్మకం కలగాలి, నేను తప్పకుండా 8వ గర్భాన్ని కూడా ఇస్తాను అని. అప్పుడు కంసుడు అన్నాడు, అవసరం లేదా, పో, నువ్వెంత మంచివాడువో నాకు తెలియదా, తీసుకెళ్ళిపో నీ పిల్లవాడిని అని పంపించేశాడండి. నారదుడు వచ్చాడండి ఇక్కడికి. నారదుడు వచ్చి, అయ్యా, పంపించేశావా పిల్లవాడిని అని అంటే, అవును కదా, అష్టమ గర్భం కదా నన్ను ఇది చేసేది, ఇప్పుడు మొట్టమొదటి సంతానం కదా, ఏం చేస్తాడు అంటే, నారదుడు ఒక తామర పువ్వుని తీసుకున్నాడండి చేతిలో. తామర పువ్వుని ఇలా ఇలా తిప్పాడు. ఓ కంస, ఈ తామర పువ్వులో ఏది ఫస్ట్ది, ఏది 8ది, ఏ పెట్టెల్ని నువ్వు అంటావు అని అన్నారండి. అనేసరికి కంసుడు కూడా ఆలోచన చేయటం ప్రారంభం చేశాడు. ఎందుకు నారదుడు ఇలా చేశాడు అనంటే, వారికి ఆ 6గురికి ఒక శాపం ఉన్నదండి, పూర్వజన్మ శాపం. ఆ శాపవశాత్తు కంసుడి చేతిలో వాళ్ళు మరణాన్ని పొందవలసిందే. కాలనేమియే కంసుడిగా వచ్చాడు. కాబట్టి ఈ యొక్క శాపాన్ని అనుసరించి ఉండాలి, శాప విమోచనం చేయడం కోసం నారదుడు చెప్పారు. సరే, ఒక్కొక్క సంతానాన్ని వెంటనే ఏం చేశారు తెలుసా అండి? ఇప్పుడు చూడండి, ఇందాక
ఒక్క మాట చాలు కంసుడిని పాడు చేసేయడానికి. ఇప్పుడు ఒక్క మాట చాలు కంసుడు పాడైపోయాడు. మళ్ళీ దేవకి వసుదేవుల్ని తీసుకెళ్లారు, చెరసాలలో పెట్టేశారు. ఒక ఫస్ట్ గర్భంలో పుట్టిన శిశువుని తీశారు, కింద పడేసి చంపేశాడు. అయిపోయింది. 1, 2, 3, 4, 5, 6 ఒక్కొక్క పిల్లవాడిని తీస్తున్నాడు, పాట్టని కింద కొట్టేస్తున్నాడు, చంపేస్తున్నాడండి. మీకు ఆ విషయం తెలుసా అండి? వసుదేవుడు ఓపిక పట్టాడు. వసుదేవుడు టాలరేట్ చేశాడు. మీకు ఆ విషయం తెలుసా? మన మన యొక్క దేశ వైభవమే నొప్పిని, ప్రాబ్లమ్స్ని లేదా కష్టాలను ఓపికతో ఓర్చుకొని ధర్మం కోసం నిలబెట్టడం. ఇది భారతదేశం. ఈ భారతదేశానికే ఈ వైభవం సొంతమండి. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మనం భారతీయులుగా చెప్తూ ఉన్నాము అని అంటే ఎంతమంది సాక్రిఫైజెస్ దాని వెనకాల ఉన్నాయి, ఎంతమంది త్యాగం ఉందండి. ఈరోజు మనం హిందువులుగా చెప్పుకుంటున్నాం, సనాతన ధర్మ సనాతని అని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నంత మాత్రం చేత కాదండి. ఒకసారి ఆలోచన చేయాలి, ఎంతమంది తమ శరీరాన్ని త్యాగం చేశారండి. ఎప్పుడు కూడా వాళ్ళకి నొప్పికి, కష్టానికి తల ఉంచలేదండి ఈ దేశం. వసుదేవుడు భగవద్భక్తుడు ఆ కష్టాన్ని తట్టుకున్నాడు. ఒక్కొక్క పిల్లవాడు పుట్టంగానే చంపేస్తున్నారంటే ఎంత ఎంత బాధ చెప్పండి. దాన్ని తట్టుకున్నాడు. కృష్ణుడు వస్తాడు, ధర్మం నిలుస్తుంది. కానీ కంసుడు చూసారండి, ఒక్కడి స్వార్థం వల్ల ఎంతమంది పిల్లల్ని చంపడానికైనా వాడు వెనకాల లేదండి. ఇది దైవగుణం, ఇది ఆసురీక గుణం. కాబట్టి మనం ఎప్పుడు కూడా కష్టానికి భయపడకూడదండి. ధర్మం ఎక్కడ పోతుందో అని భయపడాలండి మనం. ఈరోజు సమాజం కష్టానికి భయపడి ధర్మాన్ని వదిలేస్తున్నారండి. ఎంత విచిత్రం చూడండి. కష్టంని ఓర్చుకోలేక ధర్మాన్ని మార్చేసుకుంటున్నారండి. ఎంత విశేషం చూడండి ఇక్కడ. కానీ వసుదేవుడు ఏం నేర్పిస్తున్నారు మనకి? అయ్యా, కష్టం అనేది వస్తుంది. తండ్రి, కృష్ణుడి యొక్క తండ్రికి కష్టం వచ్చినప్పుడు మనకి రాదా చెప్పండి? ఓర్చుకోవాలి. ఎందుకు? ధర్మం కోసమని. ఒక తల్లి ప్రొద్దున నుంచి కష్టపడుతుందండి. ఎందుకు? పిల్లలకి పెట్టి ఆ సుఖాన్ని పొందాలని. ఒక తండ్రి ప్రతిరోజు నిత్యము కష్టపడుతున్నారు. ఎందుకండి? కుటుంబం కోసం అండి. అలానే మనం కూడా కష్టపడాలి. దేనికోసం? ధర్మాన్ని నిలపటం కోసం, భగవంతుని నిలపటం కోసం కష్టపడాలండి. కష్టాన్ని ఓర్చుకోవాలి. అది మన దేశంలో ఉండే సాంప్రదాయమే. అది 6 గర్భములను, 6 శిశువులను కూడా కంసుడు చంపేశాడండి. 7th గర్భం, 7వ గర్భం దేవకి దేవి యొక్క గర్భంలోకి ప్రవేశించింది. తర్వాత దేవకి గర్భం నుంచి మారిపోయి రోహిణి గర్భానికి వెళ్ళిపోయిందండి. అందరు అనుకున్నారు మిస్క్యారేజ్ అయిపోయింది. జనాలందరూ మథురలో ఏం మాట్లాడుకున్నారు తెలుసా అండి? కంసుడేదో తాంత్రిక విద్యని ఉపయోగించి దేవకి గర్భాన్ని పాడు చేసేశాడు అని అందరూ కూడా కంసుడిని తిట్టుకుంటున్నారట మథురలో. దాని తర్వాత 8వ గర్భం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారం జరగబోతుంది. జాగ్రత్తగా మనం మనసు పెట్టి వినే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మెల్లమెల్లగా మన స్వామి వైపు వెళ్తున్నదనమాట. స్వామి యొక్క ఆవిర్భావం జరగబోతున్నది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి ఏమవుతుందో ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 7వ గర్భం మారిపోయింది. 8వ గర్భం ఎలా వచ్చింది దేవికి? జాగ్రత్తగా వినండి. వసుదేవుడి యొక్క మనసులో భగవానుడు ప్రత్యక్షమయ్యాడట. ఎప్పుడైతే వసుదేవుడి యొక్క హృదయంలో భగవానుడు వచ్చారో వెంటనే కోటి సూర్యులలాగా వసుదేవుడు ఒక్కసారి ఇలా వెలిగిపోయారటండి. ఆ వసుదేవుడి యొక్క హృదయం నుంచి ఆ భగవానుడు దేవకీదేవి యొక్క హృదయానికి ప్రవేశించారటండి. ఎలా అయితే సూర్య కిరణముల యొక్క కాంతితో చంద్రుడికి కాంతినిచ్చే ఒక స్వభావం కలుగుతుంది. మొత్తము సూర్యకాంతినంతా సోక్ చేసుకొని కదండి చంద్రుడు వెలుగుతాడు. అలా వసుదేవుడి యొక్క హృదయంలో ఉన్న భగవానుడిని మొత్తము కూడా దేవికీదేవి తన హృదయంలోకి తీసుకొని ఆ వసుదేవుడి యొక్క కాంతి మొత్తం కూడా దేవికీదేవికి ట్రాన్స్ఫర్ అయిపోయిందటండి. ఇప్పుడు దేవికీదేవి వెలుగుతుందట కోటి సూర్య సమంగా. దాంతో పాటు 1000 చంద్రుల యొక్క శీతలత్వము కూడా దేవకీదేవి యొక్క శరీరం నుంచి ఆ చక్కటి చల్లటి ఆ రేస్ అన్నీ కూడా, ఆ కాంతులన్నీ వస్తున్నాయటండి. దేవకీదేవి యొక్క హృదయం నుంచి దేవకీ గర్భములో భగవానుడు లోపలికి వెళ్ళారట. మీకు ఒక విషయం చెప్తానండి. ఎలా అయితే సూర్యుడి యొక్క కిరణముల చేత మాత్రమే చంద్రుడు ప్రకాశించగలుగుతారో, అలానే ఒక గురువు
యొక్క హృదయంలో నుంచి మాత్రమే మనము కృష్ణుణ్ణి పొందగలుగుతాము. దేవకీదేవి హృదయంలో నుంచి దేవకీదేవి హృదయానికి ఎలా అయితే వసుదేవుడి యొక్క హృదయం నుంచి భగవానుడు ట్రాన్స్ఫర్ అయ్యారో, అలానే ఆచార్యులు ఏ ఆచార్యుల యొక్క హృదయంలో అయితే భగవానుడు నిరంతరము స్మరణలో ఉంటారో, ఆ ఆచార్యుల యొక్క హృదయం నుంచి మన హృదయానికి భగవానుడు ఏ విధంగా వస్తారండి? శ్రవణం చేయటం ద్వారా. ఆధ్యాత్మిక జ్ఞానము అనేది ఎప్పుడైనా శ్రవణంతో వస్తుందండి. ఈరోజు చాలా చాలా పద్ధతులు చేస్తున్నారండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వేరే వాళ్ళ లోపలికి పంపించడానికి. కానీ మన శాస్త్రం మాత్రం ఎప్పుడు, అయ్యా చక్కగా కూర్చొని వినయంగా భగవంతుడి యొక్క లీలలను శ్రవణం చెయ్యి, తద్వారా భగవంతుడి పట్ల ప్రేమ వస్తుంది. వసుదేవ టు దేవకి, సూర్య టు చంద్ర, గురు టు శిష్య. ఇది సాంప్రదాయం అంటే. ఎలా? శ్రవణం ద్వారా ట్రాన్స్ఫర్. అయితే మీరు చూడండి, ఎప్పుడైతే భగవానుడు దేవకీదేవి యొక్క గర్భంలోకి ప్రవేశించారో, సకల దేవతలందరూ కూడా వచ్చేసి ఆ దేవకీదేవిని ప్రార్థన చేయటం ప్రారంభం చేశారటండి. అందరూ కూడా, అన్ని దేవతలు కూడా అక్కడికి వచ్చేసి చేతులు జోడించి భగవానుడికి ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఎంతో వైభవమైన ప్రార్థనలు సమర్పణ చేస్తున్నారట. అందులో 26వ శ్లోకం ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయంలో ఏమంటున్నారు? ఆ దేవతలందరూ కూడా స్వామిని ఏమని కీర్తిస్తున్నారో ఒకసారి చదువుదాం మనందరం. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే సత్యస్య సత్యం మృత సత్య నేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. దేవతలు ప్రార్థించిరి, హే ప్రభు, నీవేది సంకల్పించినను అది సత్యమయ్యుండి అన్యులచే నిరోధింపబడదు. కనుక సదా పరిపూర్ణమై ఉండెడి నీ వ్రతము నుండి నీవెన్నడనూ వైదొలగవు. విశ్వము యొక్క సృష్టి, స్థితి, లయము అనేది 3 స్థితులలో ఉన్నవాడవు కనుక నీవు పరమ సత్యమై ఉన్నావు. నిజంనకు మనుజుడు పూర్తిగా సత్యపరుడు కానిదే నీ అనుగ్రహమును పడయజాలడు. కనుక కపటులు దానిని సాధింపజాలరు. సృష్టి మూలకములందు నీవే నిజ సత్యమువు కనుక అంతర్యామివి తెలియబడదువు. నీవు సమదర్శనము కలవాడవు. నీ ఉపదేశములు అన్ని కాలములలో ఎల్లరకు అన్వయించును. నీవే సమస్త సత్యమునకు ఆది అయిన వాడవు కనుక నీకు నమస్కరించుచు శరణుజొచ్చుచున్నాము. అని మమ్ము రక్షింపుము. దేవతలందరూ కూడా మమ్మల్ని రక్షించండి అని బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ భగవానుడు దేవకీ గర్భంలో ఉండే భగవానుడికి ప్రార్థన చేస్తున్నారటండి. ఒకసారి ఈ విషయాల గురించి ఒక డివోటీ ఒక సభలో చెప్తూ ఉంటే ఒక పిల్లవాడు చెయ్యెత్తాడటండి. అయ్యా, ఎందుకు ఇంత ప్రాబ్లం చేశాడు అసలు కంసుడు? ఇంతమంది పిల్లల్ని పుట్టించడం ఎందుకు, చంపడం ఎందుకు? దేవకి వసుదేవుల్ని సపరేట్ సెల్లల్లో పెడితే అయిపోయేది కదా, పిల్లలే పుట్టేవాళ్ళు కాదు కదా అన్నారట. అప్పుడు ప్రభుజీ అన్నారట, అయ్యా నీలాగా పాపం ఐఐటీలో చదువుకోలేదు కదా, అందుకే కంసుడికి ఐడియా రాలేదు అన్నారట. మీకు విషయం తెలుసా అండి? భగవానుడు భౌతికంగా స్త్రీ పురుష సంకర్కంతో పుట్టేవాడు కాదండి. వసుదేవుడి యొక్క హృదయం నుంచి దేవకి హృదయానికి వెళ్ళారు భగవానుడు. అవతరించిన విధానము దివ్యమండి. జన్మ కర్మచమే దివ్యం. ప్రతి ఒక్కటి కూడా, ప్రతిదీ భగవానుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా దివ్యమే. మీకు ఆ విషయం తెలుసా అండి? ప్రవచనకారులు ఎప్పుడు కూడా ఒక విషయం చెప్తూ ఉంటారు. బాగా గర్భాన్ని తిరుగుతూ ఉంటారండి. గర్భస్థ నరకము అని అంటూ ఉంటాం. మొన్న మనం భగవద్గీత చెప్పుకున్నప్పుడు కూడా ఒక వీడియో చూపించాం, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అందరూ కూడా గర్భస్థ నరకము అని అంటే పాపం గర్భము చాలా బాధపడిందటండి. భగవానుడి దగ్గరికి వెళ్ళిందటండి. అయ్యా నేనేం చేశానయ్యా, నన్ను తిరుతున్నారు ఈ ప్రవచనకర్తలందరూ, గర్భంలోకి వెళ్ళొద్దు, గర్భం నరకము అది ఇది అని చెప్తున్నారు అని అంటే భగవానుడు అన్నారట, అయ్యా ఏమీ కంగారు పడకమ్మా, నేను నీ గర్భంలోకి వచ్చాక కేవలం మానవులే కాదు దేవతలు కూడా వచ్చి నిన్ను స్తుతిస్తారు అని. ఈ అధ్యాయం పేరేంటో తెలుసా అండి? గర్భస్తుతి. గర్భాన్ని స్తుతించారట. దేవకీదేవి యొక్క గర్భాన్నే వాళ్ళు ప్రార్థన చేశారటండి. ఇదండి భగవంతుడు ఎక్కడుంటే అది మంగళకరం అండి. ఏది కూడా చెడు అనేది ప్రపంచంలో ఉండదండి. భగవానుడు వచ్చాడు అనంటే అది మంచిగా మారిపోతుందండి. మంచిగా మారిపోవటమే కాదండి, దేవతలు కూడా వచ్చి వారి ముందు నమస్కరించవలసిందే. అది భగవంతుడి యొక్క తత్వం అండి. సరే, మెల్లమెల్లగా కృష్ణుడి యొక్క ఆవిర్భావం వైపు మనం సాగుతూ ఉన్నాము. సా దేవకీ సర్వ జగన్నివాస. ఎవరున్నారు దేవకీ దేవి యొక్క గర్భంలో? సాక్షాత్తుగా జగన్నివాసుడు, జగన్నాథుడే దేవకీ గర్భంలో ఉన్నారండి. దేవకీదేవి నడుస్తే చాలటండి, ఎగురుతున్నట్టు అనిపించేదట. ఎందుకో తెలుసా అండి? గరుత్మంతుడు తీసుకెళ్లేవాడటండి దేవకీదేవి.
ఆ దేవకీదేవి నిద్రపోతూ ఉంటే ఇలా స్లిప్పీగా ఇలా జారుగా ఉండేదటండి. ఎందుకో తెలుసా అండి? ఇలా పడుకోవాలనగానే వెంటనే ఆదిశేషుడు వచ్చేవాడటండి. ఎందుకంటే వీళ్ళిద్దరికి అలవాటు కదండి, ఆయనకి వదిలిపెట్టరా. ఇలా నడుస్తూ ఉంటే గరుత్మంతుడు పైన ఎక్కుతున్నట్టు, ఇలా గాల్లో తేలినట్టు అనిపించేదటండి. ఇలా పడుకోగానే ఆదిశేషుడి పైన ఇదేంటబ్బా ఇలా 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 అనిపిస్తుంది అని చూసేసరికి కింద ఆదిశేషుడు ఉండేవాడట. దేవకీదేవి యొక్క స్వరూపం చూడండి, కోటి సూర్యుల యొక్క సమంగా వెలిగిపోతూ ఉన్నదట. కోటి చంద్రుల యొక్క కాంతిని దేవకీదేవి గర్భంలో ధరించి ఉన్నదట. దేవకీదేవిని చూడంగానే కంసుడు కూడా భయపడిపోయాడట. 8వ గర్భం ఉన్నది, నన్ను చంపేవాడు ఆ హరి రాబోతున్నాడు అని. ప్రొద్దున లేదు, రాత్రి లేదు, తిండి లేదు, తిప్ప లేదు, ఆ హరి 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 అనుకుంటూ భయపడిపోతూ ఉన్నాడట. ఎవరి వల్ల తెలుసా అండి? అలాంటి దుష్టకంసుడికి కూడా దేవకీదేవి యొక్క సాంగత్యం, దేవకీదేవి యొక్క దర్శనం చేతనే హరిస్మరణ ప్రారంభం చేసుకున్నాడటండి. ఎంత వైభవం చూడండి. సాధు సంగ సర్వశాస్త్రకోయ్ లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. ఆ భగవంతుణ్ణి ధరించిన దేవకీదేవిని దర్శనం చేస్తే మనకి సాధువుల యొక్క దర్శనం చేత సర్వ మంగళకరం అయిపోతుందటండి. ఆ భగవంతుడి యొక్క స్మరణ మనం కూడా ప్రారంభం చేసేస్తామండి. అప్పుడప్పుడు మనం కీర్తన చేస్తూ వెళ్తుంటే అందరూ ఓ హరే కృష్ణ వాళ్ళు వచ్చారు, హరే కృష్ణ చెప్తున్నారు అంటే, సాధువులు వెళ్తూ ఉంటేనే అందరూ హరే కృష్ణ నామని చెప్తూ ఉంటారు, కృష్ణుడిని స్మరిస్తూ ఉంటారు, భగవాను స్మరిస్తుంటారు కదా. కంసుడికి మొత్తం భయంతో స్మరిస్తున్నాడు, ప్రేమతో కాదండి, ఆ భయంతో స్మరిస్తున్నాడు. అమ్మో వచ్చేస్తున్నాడు. ఆ దేవకీదేవి యొక్క స్థితి ఎలా ఉన్నదట అనంటే చక్కగా ఎంత అద్భుతంగా ఉన్నదట. సమయం ఆసంభవం అయిపోతుందండి. అష్టమి తిథి రాబోతున్నది, వచ్చేసింది అష్టమి తిథి. ఆ అష్టమి తిథి రోజు ఎలా ఉన్నదట జాగ్రత్తగా వినండి. మొత్తం ప్రశాంతమైన వాతావరణం ఉందటండి, ఎక్కడ చూసినా హాయిగా ఉందటండి. ఆ రోజు అష్టమి నాటి చంద్రుడు పూర్ణిమ నాటి చంద్రుడిలా ఉన్నాడటండి. అష్టమి నాటి చంద్రుడిగా లేదట. ఎందుకంటే చంద్రుడికి ఇంతూజియాజం, మా వంశంలో కృష్ణుడు అవతరించబోతున్నాడా, మా వంశంలో భగవానుడు ఆవిర్భవించబోతున్నాడా, కాబట్టి అష్టమి రోజు సగం ఉండాల్సిన వాడు పూర్తి అయిపోయాడటండి. అలా కాంతులు వస్తూ ఉన్నాయట చంద్రుడి లోపల నుంచి. మీకు విషయం తెలుసా అండి? రాత్రిపూట తామర పూలు పూయవండి, కానీ ఆ రోజు రాత్రిపూట అర్ధరాత్రి వేళలో ఏ చెరువు చూసినా, ఏ జలాశయం చూసినా తామర పూలతో మొత్తం నిండిపోయిందటండి. ఎక్కడ చూసినా తామర పూలే ఉన్నాయటండి. ఎక్కడ చూసినా ఆ గాలి మొత్తం కూడా తామర పువ్వుల మీద నుంచి వీచుతూ వస్తూ ఉంటే, ఎవ్వరు గాలి పీల్చినా సరే చల్లటి గాలి, దాంతోపాటు తామర పువ్వుల యొక్క వాసనతో ప్రవహిస్తూ ఉన్నదటండి, వీచుతూ ఉన్నదటండి. అందరూ కూడా ఒక్కసారి మనసు మొత్తం, జనములందరి మనసు కూడా శాంతిగా ఉన్నదట. సాధువుల యొక్క మనసు అయితే ఆనందంతో ఉప్పొంగిపోయిందట. ఎక్కడ నదులలో చూసినా సరే చక్కటి క్లియర్ వాటర్ అంటారు చూడండి, స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ ఉన్నదట. ఎక్కడ కూడా ఎటువంటి కల్మషములు లేవట. మీకు విషయం తెలుసా అండి? రాత్రిపూట ఏ పక్షులు కూడా సౌండ్ చేయవండి, కానీ ఈరోజు రాత్రి కృష్ణుడు ఆవిర్భవించే ఆ రాత్రిన పక్షులన్నీ కూడా ఏవైతే స్వీట్గా పాడుతాయో అవన్నీ కూడా పాడటం ప్రారంభం చేశాయటండి. రోహిణీ నక్షత్రం ఉన్నదటండి. ఎందుకు రోహిణీ నక్షత్రం ఉన్నదో తెలుసా అండి? భగవానుడు అనుకున్నాడట, అయ్యా నేను దేవకీ గర్భంలో ఆవిర్భవిస్తున్నారు, కానీ నాకు ఇంకొక రోహిణి అనే అమ్మ ఉన్నది, ఆవిడ ఎక్కడ తప్పు అనుకుంటుందేమో, ఆవిడెక్కడే బాధపడుతుందేమో అని భగవానుడు దేవకీ గర్భముల రోహిణీ నక్షత్రం ఉన్నప్పుడు ఆవిర్భవించారటండి. అలా రోహిణీ నక్షత్రం వెలుగుతూ ఉన్నదట. యజ్ఞ యాగాదు క్రతువులు చేసే ఆ యజ్ఞ జ్వాలలు ఏవైతే ఉన్నాయో అవి నిలకడగా వస్తున్నాయటండి. కొన్నిసార్లు మీరు అగ్ని చూడండి, పట్లు ఆడుతాయండి, కొన్నిసార్లు ఇలా ఉంటుంది, కానీ ఆ రోజు మాత్రం ఇలా ఎంత స్టడీగా ఆ యజ్ఞంలో ఉండే ఆ అగ్ని దర్శనమిస్తూ ఉందట. ఎక్కడ చూసినా సరే అండి పుష్పాలటండి. ఆ పుష్పాలు కూడా ఎంత సౌందర్యంగా ఉన్నాయట అంటే, సాక్షాత్తుగా వైకుంఠం నుంచి వచ్చేసాయి ఆ పువ్వులన్నీ ఇక్కడికి అని అనిపించేటట్టుగా ఉన్నాయటండి. ఆ పుష్పములలో ఉండే సువాసన ఇంటూ 1 crore టైమ్స్ అయిపోయిందటండి. ఎక్కడ చూసినా సువాసన అలా ఉందటండి. అలాంటి సమయంలో భక్తి భావన హృదయంలో మొత్తము కూడా నింపి ఉన్న సమయంలో అక్కడక్కడ ఉరుములు వస్తూ ఉన్నాయటండి. మేఘములు ఫుల్గా కమ్ముకొని ఉన్నాయటండి. ఆ మేఘములలో నుంచి ఆ చంద్రుడు ఇలా ప్రకాశిస్తూ ఉన్నాడటండి. అలాంటి సమయంలో ఆ సుందరమైన రాత్రి అష్టమి రోజున
రోహిణి నక్షత్రం ఉన్న ఆ సమయంలో భగవానుడు దేవకీదేవి యొక్క హృదయం నుంచి దేవకీ గర్భంలోకి ప్రవేశించిన ఆ భగవానుడు, అన్ని దేవతల యొక్క ప్రార్థనలు స్వీకరించిన భగవానుడు, మనందరి కోసమని, జగత్తులో ధర్మాన్ని స్థాపన చేయటానికని, భక్తుల యొక్క మనసుని రంజింపజేయడానికని ఆ భగవానుడు ఆవిర్భవించారట. ఒక్కసారి ఎప్పుడైతే దేవకీ గర్భముల నుంచి భగవానుడు బయటికి వచ్చారో అద్భుతమైన రూపము స్వామిది కనిపిస్తూ ఉన్నదట. ఏంటి ఆ అద్భుత రూపము? ఒకసారి మనం శ్లోకములు చదువుదాం. ఆ శ్లోకములలో ఎంత చక్కటి భగవానుడి యొక్క రూపము మనకి కనిపిస్తూ ఉన్నది. ఆ జలధరుదేహు నాజాను చతుర్బాహు సరసీలు జాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు సులకుండల ప్రభాయుత కుంటల లాటు వైఢూర్యమణి గణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు సుగుణాల బాలు భక్తలోకపాలు కృపావిశాలు జూచి తిలకించి పొలకించి యొబ్బి వసుదేవుడు ఉత్సహింపే అని అంటే ఎంత అద్భుతంగా ఒక ఉత్సవంలా వసుదేవుడు దర్శనం చేసుకుంటున్నాడటండి ఆ శ్రీకృష్ణుడిని. ఎలాంటి శ్రీకృష్ణుడట అంటే చతుర్భుజములతో భగవానుడు అవతరించారట. ఆ చతుర్భుజములలో ఏమేం పట్టుకున్నారట? సుదర్శనుని పట్టుకున్నారట, పాంచజన్యముని పట్టుకున్నారట, గదని పట్టుకున్నారట, పద్మాన్ని పట్టుకున్నారట, పట్టు పీతాంబరాన్ని వేసుకున్నారటండి. ధోతి ఉందట, ఉత్తరీయం ఉందట, వనమాల, కౌస్తుభము, వజ్ర వైఢూర్య మణి గణమయ కిరీటాన్ని స్వామి ధరించారట. దివ్య ఆభరణాలను ధరించి ఆ దేవకి వసుదేవుల ముందు ఒక్కసారి ప్రత్యక్షం అయ్యేసరికి వసుదేవుడు ఆశ్చర్యంతో చూస్తున్నాడటండి కృష్ణుని. శ్రీకృష్ణ భగవానికి జై. ఆ శ్రీకృష్ణుని చూసి ఆశ్చర్యంతో ఒక ఉత్సవంగా మనసులో వసుదేవుడు భావిస్తూ ఉన్నాడట. ఎందుకు ఆశ్చర్యపోయాడు తెలుసా అండి వసుదేవుడు? అయ్యా, నేను నిన్ను చూడగలుగుతున్నానా? ఈ మాంస నేత్రములతో నువ్వు కనిపిస్తున్నావా? నీ సుందరమైన రూపము మాకు గోచరిస్తుందా అని ఆశ్చర్యపోయాడటండి. ఇంకో కారణం ఎందుకు వసుదేవుడు ఆశ్చర్యపోయాడో తెలుసా అండి భగవానుని? అయ్యా, పుట్టుకే లేనివాడివి, ఈ ప్రపంచంలో రావాల్సిన అవసరమే లేనివాడివి, వైకుంఠాది లోకములలో అంత చక్కగా నీకు పరిచర్య చేస్తున్నా సరే మా అందరి కోసం నువ్వు ఇక్కడికి వచ్చావా తండ్రి? ఏమి ఆశ్చర్యం, ఏమి ఆశ్చర్యం. మూడవ కారణం ఏంటో తెలుసా అండి? అయ్యా, మేమేదో ఆలయంలో లేము, మేమేదో భక్తుల యొక్క సాంగత్యంలో లేము, మేము ఇంత చీకటితో నిండిపోయిన కారాగృహంలో ఉంటే ఆ కారాగృహంలో కూడా నువ్వు వచ్చావా తండ్రి? ఎలాంటి వైభవం అయ్యా నీది? నాలుగో కారణం ఏంటో తెలుసా అండి? ఒకసారి ఆ ఫోటోని చూపించండి. మనకి ఆ వసుదేవుడు ఏం ఆశ్చర్యంతో చూస్తున్నాడట అంటే, మేము సాంసారికమైన బంధములలో చిక్కుకుపోయిన బద్ధ జీవులము తండ్రి. అలాంటి బద్ధ జీవుల దగ్గర కేవలము బద్ధులం కాదు, దాంతోపాటు కంసుడు మాకు మళ్ళీ చైన్లేసి బంధించాడు. 2 బంధనాలలో చిక్కుకున్నాం మేము. కేవలము కర్మ బంధనంలో ఉన్న వాళ్ళమే కాదయ్యా మేము. కంసుడు కారాగృహంలో మా పాదాలకి మా చేతులకి చైన్లేసి బంధించినా సరే నువ్వు మా దగ్గరకు వచ్చావా? మాకు ఏం యోగ్యత ఉందని స్వామి నువ్వు అవతరించావు అని ఆశ్చర్యపోతున్నాడటండి వసుదేవుడు. ఇది భక్తి భావన అండి. భగవానుడు ఎప్పుడైతే మన జీవితంలో మనం పొందుతామో అది నిజమైన ఆశ్చర్యం అండి. అసలు ఎలాంటి వాళ్ళమయ్యా మనం? ఎలాంటి సమయం, ఈ సమయంలో మనం ఏమేం చేస్తుండొచ్చండి? కానీ ఈరోజు భాగవత రూపంలో భగవానుడు వచ్చి మనల్ని తరింపజేస్తున్నాడా లేదా అండి? ఎక్కడెక్కడి వాళ్ళమండి, ఎక్కడెక్కడ ఉండాల్సిన వాళ్ళమండి. కృష్ణుడు అనుగ్రహించి మన అందరినీ కలపలేదా అండి? కర్మ బంధనములలో చిక్కుకున్నామండి. అలాంటి వాళ్ళకి కూడా భగవానుడు గోచరిస్తున్నాడటండి. ఆ గాఢాంధకారంలో ఉన్నారటండి పాపం వాళ్ళు. అక్కడికి కూడా జైల్లోకి వెళ్తారండి ఎవరైనా? భగవానుడు వెళ్ళి అవతరించారటండి. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. కేవలం ఆశ్చర్యమే కాదండి, ఉత్సవం అటండి. ఏంటో తెలుసా అండి ఉత్సవం అంటే? ఏది స్పెషాలిటీ ఉండదండి ఉత్సవం అంటే. ఎక్కడైతే బాధ ఉండదో అదే ఉత్సవం. మనకి ప్రతి క్షణం ఉత్సవం అవ్వచ్చండి మనం కానీ ఆ కృష్ణ భగవానుణ్ణి మనసులో నింపుకోగలిగితే,
ఆ భగవానుడి యొక్క దివ్య లీలలు నిరంతరం మనం శ్రవణం చేయగలిగితే మనకి ప్రతి క్షణము కూడా ఉత్సవం అవుతుందండి. ప్రతి క్షణము ఉత్సవం అవుతుంది. అటువంటి తమద్భుతం బాలకం అంబుజేక్షణం. ఆ శ్లోకములు ఒకసారి మనం చదువుదాం. వాటి యొక్క వైభవాన్ని వ్యాసుల వారు ఎంత వైభవంగా భగవానుడి యొక్క అవతారాన్ని కీర్తించారు. మనము 3వ అధ్యాయము 9 నుంచి 10వ శ్లోకం ఒకసారి చదివి దాని యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖగదాద్యుధాయుధం శ్రీవత్సలక్ష్మ్యం గలశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం మహర్హవైదూర్య కిరీట కుండలాత్ ద్విషా పరిష్వక్త సహస్రకుంతలం ఉద్దామకాంక్ష్యం గత కంకణాదిభిర్ విరోచనమానం వసుదేవ ఐక్షత. అప్పుడు వసుదేవుడు పరమ అద్భుతమగు పద్మముల వంటి కన్నులు కలవాడు, చతుర్భుజములందు శంఖ చక్ర గదా పద్మములను ధరించినవాడు, వక్షస్థలమున శ్రీవత్స చిహ్నము కలవాడు, మెడలో దీప్తిమంతమగు కౌస్తుభ మణిని దాల్చినవాడు, పీతాంబరమును ధరించినవాడు, ఘన నీల మేఘ వర్ణము వాడు, ఒత్తుగా పెరిగిన ముంగురులు కలిగినవాడు, వైడూర్యమణులచే శోభిల్లు కిరీట కుండలములను కలిగినవాడు అగు శిశువును గాంచెను. దేదీప్యమానమగు మొలనూలు, కేయూరములు, కంకణములు, ఇతర ఆభరణములతో అలంకృతుడై ఆ బాలుడు పరమ అద్భుతముగా గోచరించెను. ఎంత అద్భుతంగా కనిపించాడటండి ఆ రోజు కృష్ణుడు. మీకు విషయం చెప్తానండి. భగవంతుడిది మానవ జన్మ కాదండి. ఎవరైనా చిన్నపిల్లవాడు పుడితే తల్లి గర్భంలో నుంచి తల్లికి ఎంత బాధ ఉంటుందండి. దేవి నవ్వుతూ ఉందటండి భగవానుడిని చూసి. పుట్టినవాడు పట్టు పీతాంబరం కట్టుకొని పుట్టాడా అండి? ఎవరినైనా అడగండి. పాప మొత్తం రక్తము రకరకాలవన్నీ కూడా శరీరం పైన ఉంటుందండి. భగవంతుడు చూడండి దేదీప్యమానంగా వెలిగిపోతూ పుట్టాడటండి. ఇది భగవంతుడి యొక్క తత్వం అంటే. ఎక్కడ కూడా నొప్పి అనేదే లేదటండి. అందరూ ఆనందంగా ఉన్నారటండి. ఎక్కడ కూడా వైభవమే ఉందటండి భగవానుడి యొక్క రూపాన్ని చూసి. వెంటనే వసుదేవుడు స్నానం చేసి చక్కగా మానసికంగా వేలాది గోవులని దానంగా ఇచ్చేశాడటండి పండితులకి. ఆ మరుక్షణం ఆ భగవంతుడి యొక్క రూపాన్ని చూసినా కూడా వసుదేవుడు దేవకి ఇద్దరు ప్రార్థన చేస్తున్నట్టు, అయ్యా నిన్ను ఆశ్రయిస్తే ఈ సంసార బంధములని తెంపుకునే నీ దివ్య పదాన్ని చేరుకుంటామయ్యా. కానీ మాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉందయ్యా స్వామి. వెంటనే నువ్వు చిన్ని రూపాన్ని దాల్చయ్యా. ఇంత దేదీప్యమానమైన రూపాన్ని కానీ నువ్వు చూపిస్తే ఆ కంసుడు ఎక్కడొస్తాడో అని మాకు భయమవుతుందయ్యా. దేవకీ దేవన్నదట, తండ్రి చిన్న రూపం తీసుకో తండ్రి. ఇంత వైభవమైన రూపాన్ని చూస్తే ఎలా అయ్యా? ఎప్పుడు ఆయన వస్తాడో, ఎప్పుడు నిన్నేమైనా చేస్తాడో అని చాలా బాధగా ఉంది తండ్రి. ఇంకొక విషయం అనుకుందట దేవకీ దేవయ్య, పుట్టినవాడికి ఎవరికైనా స్నానం పోసి చక్కగా రుద్ది కాటిక బొట్టు పెట్టి బట్టలు వేయాలని ఉంటుంది. నువ్వేంటయ్యా రెడీమేడ్గా రెడీ అయ్యి వచ్చేసావు షోరూమ్ నుంచి వచ్చినట్టుగా. నిన్నెప్పుడు అలంకరణ చేసుకునేది? నిన్నెప్పుడు నీకు స్నానం పోసి అలంకరణ చేసే ఆనందాన్ని నేను ఎప్పుడు పొందుతాను? కాబట్టి చిన్నపిల్లవాడిగా అయిపో అని అంటే భగవానుడు చూసి నవ్వాడటండి. ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ ఏడుస్తారండి. ఏడవకపోయినా డాక్టర్లు ఏడిపిస్తారండి. కానీ భగవానుడు నవ్వుతో చెప్పారట, అమ్మా నాన్న మీరు పృష్ణి సూతపగ ఉన్నప్పుడు 12,000 ఇయర్స్ తపస్సు చేశారు. అప్పుడు నేను మీకు ప్రత్యక్షమయ్యాను. మీకు విషయం తెలుసా అండి? ఈ రోజులలో మనకి సాధన పట్ల కూడా అంత ఓపిక లేదండి. కొంతమంది వచ్చి మాకు చెప్తున్నారు, ప్రభుజీ వారమైంది మేము జపం చేసి మాకు ఇంకా భగవానుడు ఏదో మార్పు రావట్లేదు, ఏది కనిపించట్లేదండి, ఏది అవ్వట్లేదండి. పృష్ణి సుతపులు 12,000 ఇయర్స్ తపస్సు చేశారట. అప్పుడు నేను పృష్ణి గర్భుడుగా వచ్చాను మీ దగ్గరికి. మళ్ళీ మీరే అతిథి కశ్యపులుగా ఉన్నప్పుడు నేను వామనుడుగా వచ్చాను. ఇది మీ 3వ జన్మయ్యా. దేవకి వసుదేవులుగా వచ్చారు, నేను మీకు ఆవిర్భవించాను. భగవానుడు అన్నారట, భగవత్ ప్రచోదిత. వసుదేవుడికి చెప్పారు, ఒక భగవంతుడి యొక్క ఇచ్చిన జ్ఞానముతో వసుదేవుడు ఏమనుకున్నాడట, వీరిని ఈ చిన్న పిల్లవాడిని ఇక్కడ ఉంచితే ప్రమాదము, కాబట్టి తీసుకెళ్ళి నందగోకులంలో వదిలేసి రావాలి. ఎప్పుడైతే ఆ శ్రీకృష్ణుని ఆ చిన్ని పిల్లవాడిని ఇలా చేతిలో పట్టుకోవాలి అని అనుకునే ముందు ఒక చక్కటి సాఫ్ట్ బట్ట, మక్మల్ లాంటి బట్ట, ఒక చక్కటి ఆసనాన్ని తీసుకొని దానిపైన భగవానుడిని పెట్టారట. మీకు విషయం తెలుసా అండి? మనం ఇంట్లో ఆరాధన చేసుకున్నప్పుడు భగవంతుడి యొక్క మూర్తిని ఎప్పుడు కూడా
డైరెక్ట్గా ఫ్లోర్ పైన కానీ డైరెక్ట్గా వుడెన్ పైన కానీ పెట్టకూడదండి. స్వామికి ఎప్పుడు సాఫ్ట్ కుషన్ వెయ్యాలి. ఆ కుషన్ పైనే భగవాను ఉంచాలి. ఎందుకంటే ఆయనది పరమ కోమలమైన శ్రీ విగ్రహం అండి. ఆయన యొక్క శరీరము పరమ కోమలమైనది. అందరికంటే కోమలమైన హస్తములు, తామర పువ్వు లాంటి హస్తములు కలిగిన శ్రీ మహాలక్ష్మియే భగవానుడి యొక్క పాదాలు ముట్టుకుంటే కమిలిపోతాయటండి ఆయన పాదాలు. అలాంటి కోమలమైన శ్రీహస్తము, శ్రీ అంగములు కలిగిన భగవానుడు కాబట్టి ఎప్పుడు కూడా మనం సాఫ్ట్ బట్ట పైన, సాఫ్ట్ కుషన్ పైన భగవానుణ్ణి కూర్చోబెట్టాలట. ఎప్పుడు కూడా డైరెక్ట్ ఆసనం పైన, డైరెక్ట్ మనం వుడెన్ పైన, డైరెక్ట్ ఫ్లోర్ పైన పెట్టకూడదండి భగవానుని. అయితే మంచి మెత్తగా ఉందటండి. దానిపైన కృష్ణుని పెట్టారటండి. ఏ క్షణమైతే కృష్ణుని ఇలా వసుదేవుడు చేతిలోకి ఎత్తుకున్నాడో వెంటనే చేతులకి కాళ్ళకి వేసిన ఆ సంఖ్యలు ఉంటాయి కదండి, అవన్నీ పాట్ అని విరిపోయాయి. కర్మబంధనాలే తొలగిపోతాయి. చేతికుండే సంఖ్యలు లేవండి కృష్ణుని పట్టుకుంటే. వెంటనే పట్టేసుకున్నారట. పట్టేసుకోగానే ఆ బేడీలన్నీ కూడా పట్టని తెగిలిపోయాయటండి. వెంటనే వసుదేవుడు ఇలా ఇలా నడుస్తూ ముందుకెళ్తున్నారట. ఎంతమంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారటండి, వాళ్ళందరూ కూడా అని నిద్రపోతున్నారట. అసలు నిద్రపోకుండా రాత్రి పవళ్ళు పనిచేసే వాళ్ళందరూ కూడా నిద్రపోతున్నారట యోగమాయ యొక్క ప్రవర్తన వల్ల. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అని అంటారు చూడండి. భగవానుడు ఏం చెప్తే అందరూ వినాల్సిందే అండి. వెంటనే ఆ దేవి నిద్ర రూపంలో అందరినీ కమ్మేసుకుందట. అందరూ గురకబెట్టి మరీ పడుకుంటున్నారటండి. వసుదేవుడు ఇలా నడుస్తూ 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 వెళ్తుంటే ఆ కారాగృహానికి ఎలాంటి డోర్స్ ఉన్నాయట తెలుసా అండి? మెటల్ డోర్స్ అటండి. ఆ డోర్స్ లాక్ వేసేటప్పుడు ఆ డోర్ కింద ఇది ఉంటుంది కదండి, రెండింటిని ఇలా లాక్ చేసి దాని లోపల పెద్ద పెద్ద ఐరన్ నెయిల్స్ ని కొట్టేవాళ్ళటండి వెళ్ళిపోతూ. దాని తర్వాత ఇది కూడా సరిపోక పెద్ద పెద్ద చైన్లేసి ఇంతింత పెద్ద పెద్ద తాళాలు వేసేవారటండి. ఈ తాళాలు తీసిన ఆ నెయిల్స్, ఆ గుండుల్ని తీసి బయటపడేసినా సరే ఏనుగులో వచ్చి కదుపుతే కానీ కదపనంత పెద్ద పెద్ద డోర్లు ఉన్నాయటండి ఆ కారాగృహానికి, వీళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళకూడదని. అలాంటి ఆ జైల్లో ఉండే ఆ డోర్స్ అన్ని వసుదేవుడు నడుస్తుంటే చాలండి మొత్తము ఓపెన్ అయిపోతూ ఉన్నాయటండి. మీకు ఆ విషయం తెలుసా అండి? ఒక్కసారి భగవంతుడి యొక్క నామాన్ని చెప్తే ముక్తి ద్వారాలే తెరుచుకుంటాయి. అలాంటిది వసుదేవుడు కృష్ణుడినే పట్టుకొని నడుస్తూ ఉంటే ఈ జైలుకుండే డోర్లు ఎందుకు తెరుచుకోవండి? వసుదేవుడు వచ్చి ఆగాక తెరుచుకోవట్లేదటండి. వసుదేవుడు నడుస్తూనే ఉన్నాడట, డోర్లన్నీ తెరుచుకుంటూ ఉన్నాయట. ఎందుకో మీకు ఉపమానం తెలుసా అండి? సూర్యుడు పూర్తిగా రావాల్సిన అవసరం లేదండి. సూర్యుడు వస్తున్నాడని తెలుస్తూనే చీకట్లు ఎలా వెళ్ళిపోతాయో అలా శ్రీకృష్ణుని ధరించిన వసుదేవుడిని ఏమని చెప్పారో తెలుసా అండి? కృష్ణుడి యొక్క వాహనంగా చెప్పారు. ఎందుకంటే ఆయన పట్టుకొని నడుస్తున్నారు కదా, హృదయం దగ్గర పట్టుకొని నడుస్తున్నారటండి. వెంటనే ఆ డోర్లన్నీ ఓపెన్ అయిపోయాటండి. వసుదేవుడు నడుస్తూ వెళ్తున్నట్ట. అక్కడ మీకు విషయం తెలుసా అండి? మొత్తం మథురలో ఎవ్వరూ కూడా సెన్సస్లో లేరటండి. ఉన్న వాళ్ళు ఉన్నట్టు ఇలా ఒకడు ఇలా ఉంటే ఇలానే ఆగిపోయారటండి. ఎందుకో తెలుసా అండి? ఆ యోగమాయ శక్తి అందరి లోపల ఉండే ఆ కాన్షియస్నెస్ని తీసేసిందట. మీకు ఒక విషయం చెప్తాను. మనకి మైక్ ఉంటుంది, కరెంట్ పోయిందనుకోండి మైక్ పనిచేయదు. మైక్ అలానే ఉంటుంది. కానీ లోపల ఉండే పవర్ పోయిందనుకోండి ఎలా పనిచేస్తుంది? అలా అందరి లోపలుండే ఆ పవర్ని తీసేసిందటండి. ఎందుకో తెలుసా? ఎవరు కిక్కురు మనకుండా ఉండాలి కృష్ణుడు వెళ్ళేంత వరకు. ఎవరు నిశ్శబ్దంగా ఉండాలి. కనీసం మథురలో ఉండే కుక్కలు కూడా పడుకున్నాయటండి మొరగకుండా. వసుదేవుడు వెళ్తుంటే బై మిస్టేక్ ఏదైనా కుక్క మొరిగినా సరే మిగతా వాళ్ళు లేస్తారని. మీకు విషయం తెలుసా అండి? అలా కారాగృహం నుంచి బయటికి వస్తున్నారు. ఎప్పుడైతే ఆ కారాగృహం లోపల నుంచి బయటికి వెళ్ళారో పైనుండే మబ్బులన్నీ కూడా ఒక్కసారి సన్నటి జల్లు కురిపించడం ప్రారంభం చేశాయట. ఎందుకో తెలుసా అండి? మబ్బులన్నీ అనుకున్నాయట ఎప్పుడు కృష్ణుని చూడలేదు అని. అన్నీ కూడా ఆ జైలు పైనే కుమ్ముకూడి ఉన్నాయటండి. మీరు చూసారా? ఎవరైనా పెద్ద వాళ్ళు వస్తున్నారనుకోండి, అందరు ఇలా 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 తొక్కిసలాట జరుగుతుంటే మేము చూస్తాం అని మబ్బులన్నీ కూడా తొక్కిసలాట చేసుకుంటే మేము చూస్తాం కృష్ణుడు ఇలా ఉంటాడు మేము చూస్తాం అందరూ వచ్చేసాడు.
రాగానే ఎప్పుడైతే కృష్ణుడు బయటకు వచ్చాడో వీళ్ళు అనుకున్నారట, వామ్మో ఈయన కలర్ మా కలర్ మ్యాచింగ్, ఇప్పుడు రేపు ప్రొద్దున ఎవరు మాట్లాడన్నా సరే మా కలర్ మబ్బుల్లా ఉంటాడు మబ్బుల్లా ఉంటాడు కృష్ణుడు అంటారని ఎంత ఆనందం వేసిందట మబ్బులకి. అంటే వెంటనే అనుకున్నాయట, వామ్మో మాకు పేరు ప్రతిష్టలు తెస్తున్నాడు ఈయన, మా కలర్లో ఉన్నాడు ఈయన అని, ఏమిద్దామని, మా దగ్గర ఏమున్నాయ్యా వాటర్ కాబట్టి చల్లగా చల్లటి సుగంధమైన జల్లులుగా ఆ మబ్బులన్నీ కురిపించటం ప్రారంభం చేశాయట. ఆ చంద్రుడితే ఆశ్చర్యపోతున్నాట, వామ్మో ఏంటి మా పిల్లవాడు నా వంశంలో పుట్టాడా, ఇంత మా వంశాన్ని తరింపజేయడానికి వచ్చాడా, చంద్రవంశ నాయకుడా ఈయన శ్రీకృష్ణ భగవానుడు అని ఆల్రెడీ అంత ఆనందంతో ఉండే చంద్రుడు ఇంకా కోటి చంద్రులు కలిస్తే ఇంకెంత వైభవంగా ఉంటాడో అంత వైభవంగా ఉన్నాడటండి. అలా వసుదేవుడు నడుస్తూ నడుస్తూ వెళ్తూ ఉంటే వెంటనే ఇంద్రుడు చెప్పారట, అయ్యా ఇలా కురవకూడదు, పెద్ద వర్షాన్ని కురిపించండి, ఎంత భయంకరమైన వర్షాన్ని ఎందుకన్నాడు తెలుసా అండి ఇంద్రుడు? ఎందుకంటే పెద్ద వర్షం పడింది అనుకోండి, ఎవ్వరి ఇంట్లో నుంచి బయటికి రాలేరండి. కాబట్టి ఎవ్వరి ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, ఎవ్వరూ ఆ కృష్ణుడు సేఫ్గా మథుర దాటి గోకులానికి వెళ్ళేంత వరకు ఎవ్వరూ కృష్ణుని చూడకూడదు అని పెద్ద వర్షం ప్రారంభం చేశారట. ఎప్పుడైతే పెద్ద వర్షం ప్రారంభం చేశారో వెంటనే ఆదిశేషుడు వెనకాల నుంచి వచ్చి పడగలిప్పి స్వామి ముందు, స్వామి పైన నించొని ఒక్క చుక్క కూడా భగవానుడి ముందు పడకుండా, భగవానుడి మీద పడకుండా రక్ష చేస్తూ ఉన్నాడటండి ఆదిశేషుడు. అలా వసుదేవుడు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే, ఎందుకండి ఆదిశేషుడు ఎందుకు వచ్చాడో తెలుసా అండి మీకు? ఓ కృష్ణ, పూర్వ అవతారంలో నీ తమ్ముడుగా ఉన్నాను, తమ్ముడుగా ఉంటే నువ్వు చాలా పనులు చేపించావు నాకు, ఏదో అలా నువ్వు అన్నగా ఉన్నావు కాబట్టి నువ్వు చెప్పాల్సిందంతా చేయించావు. అమ్మ ఇప్పటి నుంచి అయితే నీ తమ్ముడుగా రాని, నాకు అన్నే కావాలి అంటే ఈ అవతారంలో నాకు అన్నగా ఉండే ఛాన్స్ ఇస్తున్నావు కదా కృష్ణ. నేను నీ అన్నగా ఉన్నా, నేను అన్నగా వచ్చింది కూడా నీకు సేవ చేసుకోవడానికే అని కృష్ణుడు పుట్టంగానే శేషుడొచ్చి, అయ్యా నేనెప్పుడూ నీ సేవకుణ్ణి, నేను నీ అగ్రజుడినైనా సరే నేను నీ సేవకుణ్ణి అయ్యా. మనందరి స్వరూపం భగవంతుడి యొక్క దాసత్వం అండి. అది నేర్పించేవాడే బలరాముడు, ఆదిశేషుడు. దాన్ని మనకిచ్చేవాళ్ళే గురువులండి. కాబట్టి ఆదిశేషుడు వెంటనే వచ్చి ఆ వసుదేవుడు పైన ఇలా నించొని ఒక్క చుక్క కూడా ఆ ఆ యొక్క కృష్ణుడి యొక్క శ్రీ శరీరానికి తలగకుండా ఆ స్వామి యొక్క ఛత్రంలా ఉన్నారట. దాని తర్వాత కొద్దిగా ముందుకెళ్ళేసరికి యమున దాటి వెళ్ళాలండి గోకులానికి. యమునని చూస్తే ఎంత భయంకరంగా ప్రవహిస్తుందట అంటే, మొత్తం ఒక సముద్రం ఇలా పైకి, మనకి అమావాస్య రోజు పూర్ణిమ రోజు చూస్తాం కానీ సముద్రం ఎలా పైకి లేస్తుందో అలా యమున నది ఇలా పైకి లేస్తుందటండి. ఎందుకో తెలుసా అండి? కృష్ణుణ్ణి చూస్తున్నానన్న ఆనందంతో యమున ఉప్పొంగిపోతుందట. ఎంత ఉప్పొంగిపోతే పరవాళ్ళు తొక్కుతూ, అసలు ఇంత భయంకరంగా, అసలు యమునా నదిని ఎంత భయంకరంగా అంటే నిజంగా నువ్వు యముడి యొక్క చెల్లెలు అనిపించుకున్నావు అనేటట్టుగా యమున ప్రవహిస్తుందటండి ఆ రోజు, అంత భయంకరంగా. తర్వాత ఉన్నట్టుండి ఏమైందో తెలుసా అండి? వసుదేవుడు ఏమనుకున్నాడట, నా ప్రాణాన్ని పరంగా అయినా సరే, ఇంత భయంకరమైన యమునైనా సరే నేను ఈది మరీ కృష్ణుని కాపాడుతా. ఇది భక్తుడి యొక్క స్వభావం అండి. ఎప్పుడు నేను ఎలా భగవంతుని రక్షించాలి, నేను ధర్మం కోసం ఏం చెయ్యాలి, నేను భగవంతుడి కోసం ఏం చెయ్యాలి అనే స్వరూపం భక్తుడికి ఉంటుందండి. వసుదేవుడు అనుకున్నాడంటే, ఎంత భయంకరంగా ప్రవహించినావో యమున, నేను నా ప్రాణానికి పణంగా పెట్టైనా సరే నేను ఆ కృష్ణుని కాపాడుతా అని ప్రవేశించారట. ఒక్కసారి యమున ఏమైందో తెలుసా అండి? ఆ భయంకరంగా ప్రవహిస్తున్న యమున ఇలా పక్కకి జరిగిపోయి ఒక పెద్ద పెద్ద వాల్స్, గోడలుగా మారిపోయిందటండి నీళ్ళన్నీ కూడా. ఏమనుకుందటండి తెలుసా యమున? యమునని కాలింది అని అంటారండి. రేపొద్దున నేను కృష్ణుని వివాహం చేసుకున్నప్పుడు మా మామగారు అనుకుంటారు, ఈ సిచ్యువేషన్‌ని గుర్తు తెచ్చుకొని, ఏంటి ఈవిడికా నా పిల్లవాడిని ఇచ్చేది? ఎంత పిచ్చి పిచ్చిగా చేసింది ఆ రోజు కృష్ణుని పుట్టినరోజు అని అనుకుంటే, అమ్మో! మా మామగారి ముందేనా నేను మర్యాదగా ఉండాలి గదా అని వెంటనే అంత ఆనందంతో పరవళ్ళు తొక్కుతున్న యమున గూడా చాలా జాగ్రత్తగా ఆ ఆనందాన్నంతా లోపల పెట్టుకొని ఒక్కసారిగా దారిచ్చి, ఒక రహదారి ఎలా అవుతుందో అలా యమున మధ్యలో నుంచి ఒక రహదారిని తయారు చేసిందట వసుదేవుడు వెళ్ళడానికండి. గోడలుగా అయిపోయిందటండి. నీరెప్పుడైనా గోడగా మారుతుందా అండి? నీరు ఐస్ అయిపోతే ఆగుతుంది గదండీ! అలానే గోడలాగా ఆగుతుంది గదండీ! కొన్ని చోట్ల ఐస్ తోటి ప్యాలెస్ లాగా గూడా చేస్తారండి. ఆ! మనమే నీటిని ఆపగలిగితే భగవానుడు అనుకుంటే ఎందుకు ఆగదండి? యమున మొత్తం ఇలా పక్కకి తిరిగి అలా వెళ్తుందట. పెద్ద పెద్ద ఉరుములు మెరుపులొస్తున్నాయట. ఎవరైనా చూసి వసుదేవుడు కృష్ణుడిని తీసుకెళ్ళిపోతున్నారు అని అరిచినా సరే ఇంకొకడికి వినిపించకూడదు.
అని ఇంద్రుడు ఆ వ్యవస్థ చేశాడట. భాం భూమ్ అని పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు ఉన్నాయట. వీటన్నిటితో నుంచి అలా అలా చక్కగా చక్కగా స్వామి ఇలా నడుస్తూ 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 ఆ యమునా నదిని దాటేసి గోకులానికి చేరుకున్నారు. ఎప్పుడైతే గోకులానికి చేరుకున్నారో అక్కడ యశోదమ్మ ఒక చక్కటి ఆడపిల్లని కనింది. అప్పుడు వసుదేవుడు ఈ పిల్లవాడిని అక్కడ పెట్టేసి ఆ ఆడపిల్లని ఎత్తుకొని మళ్ళీ వెనకాలకి వచ్చేస్తున్నారు. అలానే ఎలా అయితే వెనకాలకి వస్తున్నారో యమున మళ్ళీ దారిచ్చింది. లోపలికెళ్లారు. డోర్లు అలా తెలుసుకున్నాయి. లోపలికెళ్లారు. అందరూ పడుకునే ఉన్నారు. లోపలికెళ్లారు. ప్రవేశించారు. ఆ చిన్ని పిల్లని కింద పెట్టారు. అన్ని డోర్లు మళ్ళీ మూసుకున్నాయి. పడుకున్న వాళ్ళందరూ నిద్ర లేచారు. మొత్తం యాజ్ ఇట్ ఈస్‌గా అయిపోయింది. కానీ ఒక్కటి జరగలేదండి. వాళ్ళకి ఉన్న సంకెళ్ళు మాత్రం మళ్ళీ సంకెళ్ళుగా మారలేదట. వసుదేవుడే ఆ సంకెళ్ళు తీసుకొని వేసుకున్నాడట. ఎందుకో తెలుసా అండి? ఒక్కసారి కృష్ణ స్పర్శ కలిగిన ఏ వ్యక్తికి కర్మ అనే సంకెళ్ళు మళ్ళీ పొందవు. అవి రానే రావు. వసుదేవుడే తీసుకొని మళ్ళీ సంకెళ్ళు వేసుకోవాల్సి వచ్చిందట. ఎందుకంటే అంత న్యాచురల్‌గా ఉండాలి అని. అప్పుడు వెంటనే ఇప్పుడు స్పృహలోకి రాంగానే ఆ అష్టమ గర్భం వచ్చింది అని తెలవంగానే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ కంసుడి దగ్గరికి వెళ్ళారటండి. ఓ కంస, సమయం ఆసన్నమైంది, సమయం ఆసన్నమైంది అని. కంసుడు ఏమనుకున్నాడట? ఓ ఆ అష్టమ గర్భాన్ని చంపే సమయం ఆసన్నమైంది అని. కానీ ఏం సమయం ఆసన్నమైందో తెలుసా అండి? కంసుడు మరణానికి సమయం ఆసన్నమైంది. అయితే కంసుడు లేచాడట. లేచి ఎలా ఎలా వెళ్తున్నాడట అండి. అసలే వీడికి నిద్ర లేదా, తిండి లేదా. ఎందుకంటే ఇలా ఇలా ఆహారాన్ని కలుపుకొని చూసేసరికి అందులో హరి కనిపిస్తున్నాడు. పడుకుందామంటే హరి కనిపిస్తున్నాడు. ఎక్కడ చూసినా హరి 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 హరి. వాడికి తిండి లేదు, తిప్పలు లేవు. అలా పడుకున్నాడట. పడుకున్నవాడు కూడా లేచి పరిగెత్తుకుంటూ వస్తుంటే ఇలా ఢామ్మని కింద పడిపోతున్నాడట. గోడకు గుద్దుకుంటున్నాడట. కింద తొర్లిపోతున్నాడట. అసలే వర్షాకాలం కదండి, జారుతుందట. జారిపోతూ కింద పడిపోతూ లేచి అటు ఇటు ఇటు అటు చేసుకుంటూ చివరికి ఆ కారాగృహానికి చేరుకున్నారట. కారాగృహానికి ఎప్పుడైతే చేరుకున్నారో అక్కడ ఆడపిల్లని చూశారట. వెంటనే ఒకసారి ఈ విష్ణువు మాయావి ఆడపిల్ల రూపంలో కూడా పుట్టొచ్చు. అష్టమ గర్భం కదా, కాబట్టి నాశనం చెయ్యవలసినదే అని అనుకున్నాడటండి. దేవకీదేవండి 6 పిల్లలు పైనా సరే ఏం మాట్లాడలేదండి. కానీ ఎప్పుడైతే ఆడపిల్ల అని తెలిసిందో ఒక్కసారిగా కంసుడి పాదాల పైన పడిందండి దేవకీదేవి. ఆ! అన్నా, వద్దన్నా, ఇది అల్లుడు కాదన్నా, ఇది మేనకోడలు. ఇది కానీ పెద్దగా అవుతే నీ కోడలవుతుందన్నా. ఎందుకు అనవసరంగా చంపేస్తావు? ఆడపిల్లని చంపిన అపకీర్తి నీకొద్దు అని ఎంత ప్రాధేయపడిందంటే అంత ప్రాధేయపడిందటండి. దేవకీదేవి పాదాల పైన పడిపోయిందట. ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసిందట. ఇప్పటివరకు ఎప్పుడు దేవకీదేవి అడగలేదండి. కానీ ఇప్పుడు మాత్రం బాగా ప్రాధేయపడి, తండ్రి వదిలేసేయ్ అన్నయ్య, నా కోసం వదిలేసేయ్ అన్నయ్య, నీ చెల్లెలు చెప్తున్నానన్నయ్య, ఏం చెయ్యదన్నయ్య అని ఎంత ప్రాధేయపడినా, ఎన్ని అడిగినా సరే కరుణ ఏమీ లేకుండా ఆ ఆడపిల్లని ఇలా పాదాలు పట్టుకున్నారట. ఇలా పాదాలు పట్టుకొని పైకి ఇలా అని పాట్ అని వసుదేవుడు స్నానం చేసే ఒక స్టోన్‌కేసి కొట్టాడట. వెంటనే ఈ విషయం చెప్పంగానే పరీక్షిత మహారాజు ఇలా అన్నారట. ఇలా అన్నారట. అనంగానే ఎందుకో తెలుసా అండి? భక్తుడికి బాధండి. ఏ హింసని భక్తుడు తట్టుకోలేడండి. భగవంతుడిని ఆశ్రయించిన వాడు తట్టుకోగలుగుతాడండి. ఎప్పుడైతే ఆడపిల్లని ఇలా అనేసారు అనంగానే పరీక్షితుడు ఇలా అనేసరికి సుఖదేవ్ గోస్వామి అన్నాడు, అయ్యా కంగారు పడకు, ఏమైందో చెప్తాను. మీరు చూడండి, మొన్న భగవద్గీత చెప్పుకున్నప్పుడు అదే అర్జునుడు నాకు తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు, నేను మాత్రం నాకు సంబంధీకులను చంపను అని అన్నాడండి. భగవద్భక్తుడు కాబట్టి. ఇక్కడ అసుర స్వభావం కలిగిన కంసుడు అంటున్నాడు, ఏదైనా పర్వాలేదు, ఆడపిల్లనైనా నేను చంపడానికి రెడీ అని అన్నాడు. వెంటనే ఎప్పుడైతే అలా ఆ బండకేసి కొట్టాడో, ఆ బండకేసి కొట్టేటప్పుడు మీరు చూడండి, మట్టిని గాని మీరు చేతిలో పట్టుకున్నారనుకోండి, సన్న దాంట్లో నుంచి కూడా మట్టి ఎస్కేప్ అయిపోతుందండి. అలా ఆ ఆడపిల్ల ఏదైతే ఉందో జుమ్ అని ఆకాశంలోకి వెళ్ళిపోయిందట. ఎవరి స్వరూపంలో ఉందట తెలుసా? పులి పైన కూర్చున్న అమ్మవారు 8 హస్తములతో కంసుడికి దర్శనం ఇచ్చిందట. ఎప్పుడైతే అక్కడ ఆ యోగమాయ యొక్క ఆ స్వరూపాన్ని చూశారో అందరు దేవతలొచ్చి, ఆ దేవతలు పుష్పవృష్టిని కురిపిస్తూ స్తుతి చేస్తూ ఉన్నారట అమ్మవారిని. అప్పుడు అమ్మవారు ఆ దేవతలందరినీ ఆపండి, స్తుతులు ఆపండి.
కంసుడికి చెప్పిందట, ఓ మూర్ఖుడా, ఓ కంస, ఏమనుకున్నావు నువ్వు? ఆ నీకు నీ నీ నాశనం చేసే అష్టమ గర్భాన్ని నువ్వు తొలగించావనుకుంటున్నావా? లేదు, ఆయన పుట్టేశాడు అనగానే కంసుడు అనుకున్నాడు, ఎక్కడ పుడుతుందో చెప్తుందేమో అని ఇలా ఆశ్చర్యంతో చూసేసరికి ఎక్కడో ఒక చోట పుట్టాడు. నీ అంతము మాత్రము తథ్యము. నువ్వు ఇంత పాపానికి ఇది చేశావు కదా. ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా అండి? రోజు కంసుడు ఈ అమ్మవారిని పూజ చేస్తాడండి. రోజు అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారే వచ్చేసి నువ్వు నువ్వు ఎలాంటి పాపము చేశావో నీకు తెలియదు ఓ కంస, దీనికి నువ్వు ఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది, నీ నాశనం మాత్రము తథ్యము అని ఎప్పుడైతే చెప్పిందో ఒక్కసారి భయపడిపోయాడండి కంసుడు. ఎందుకంటే రోజు ఆరాధన చేసుకునే అమ్మవారే అలా చెప్పేసరికి వాడికి ఇంకేం గతుందండి. కాబట్టి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు, షాక్లో ఉన్నాడనమాట కంసుడు. అమ్మవారు అంతర్ధానం అయిపోయింది. కంసుడు వెంటనే ఏం చేశాడో తెలుసా అండి? దేవకి వసుదేవుల్ని చెరసాలలోంచి బయటికి తీసుకొచ్చాడు. కానీ ఇంకా చేతులకి కాళ్ళకు ఉండే సంఖ్యలు అలానే ఉన్నాయండి. ఎందుకంటే అసురులకు తెలియదు ఏంటి పద్ధతి, ఎలా గౌరవించాలి, ఏం తెలియదండి. సంఖ్యలు ఉన్నాయి, బయటికి తీసుకొచ్చాడు, కాళ్ళ పైన పడిపోయాడు. క్షమించండి, క్షమించండి, క్షమించండి వసుదేవ, క్షమించండి దేవకి, నన్ను క్షమించండి, నాన్న అసలు ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు, అంటే ఏ గతి వస్తుందో కూడా నాకు తెలియదు, ఏ నరకంలో వేస్తారో కూడా నాకు తెలియదు, అసలు నాకు ఇప్పుడు నరకంలో ఉండే శిక్షలకి నేను అర్హున్న, నా కోసం ఒక కొత్త నరకాన్ని తయారు చేయాలేమో యమధర్మరాజు, అన్ని పాపాలు నేను చేశాను, నా యొక్క స్థితి ఏమవుతుంది? రాక్షసులకు ఒక స్వభావం ఉంటుంది, పిల్లల్ని చంపేసి తినేస్తారటండి. అలా రాక్షస ప్రవృత్తి కలిగిన వారు, అందుకే రాక్షసుల యొక్క సంతానం పెరిగేది కాదట. అప్పుడు అమ్మవారికి ప్రార్థన చేస్తే అమ్మవారు ఒక వరం ఇచ్చిందట, రాక్షసులు పుట్టంగానే పెరిగిపోతారు కాబట్టి తినకుండా అనమాట. అయితే మీరు చూడండి, రాక్షసులు కనీసం పుట్టినాక చంపేస్తారండి, కానీ ఈరోజు మానవుడు గర్భంలో ఉండే శిశువునే చంపుతున్నాడు. ఒక అబార్షన్ అనే ఒక పరమ అవైదికమైన, పరమ క్రూరమైన ఒక ప్రాక్టీస్ ద్వారా పుట్టని పిల్లవాడిని కూడా చంపేస్తున్నారు. ఎంత అన్యాయం చూడండి, ఎంత రాక్షసత్వం చూడండి. కంసుడు అన్నాడట, నా గతి ఏమవుతుందో నాకు తెలియదు, నన్ను క్షమించండి, మిమ్మల్ని ఎంత బాధ పెట్టాను, నన్ను ఒక్కసారి నన్ను క్షమించు అని అనండి, నేను ఇంత ప్రాధేయపడుతున్నాను మీకు, ఇంకెప్పుడు మీకు అపకారం చెయ్యను అని. అసలు దేవకీదేవి ఆశ్చర్యపోయిందటండి, వీడేంటి ఇలా మారిపోయాడు అని. ఎంత ఆశ్చర్యం చూడండి. ఒక్కసారి మారిపోయేసరికి, మంచివాడిగా మాటలు మాట్లాడేసరికి ఒక్క క్షణంలో ఏమన్నాడో తెలుసా అండి? నేను చేసిన పాపం నేను చేయలేదు, దేవతలు నా చేతితో చేయించాడు. ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. ఫిలాసఫీ మాట్లాడటంలో అసురులకు మించిన వాడు ఉండడండి. తెలిసినా మీకు? హిరణ్యకశిపు ఎంత బాగా చెప్తాడో తెలుసా అండి మంచి విషయాలు వాళ్ళ అన్నగారు పోయినప్పుడు. ఇలాంటివన్నీ అసురులు నెంబర్ 1 ఉంటారండి. ఏమంటాడో తెలుసా అండి వీడు? నేను చేయలేదు ఈ పాపాలన్నీ, దేవతలు ఆకాశవాణితో పలికించి నా చేత చేయించారు. ఈ ప్రపంచంలో అంటారు చూడండి జనాలు, నేను అసలు తప్పు అయితే కాదండి, భగవంతుడు ఎందుకు తయారు చేశారు ఈ పని మన కోసమే. ఒక హిందీలో ఒక సేయింగ్ ఉన్నానండి, దునియా వాలో ముజే దోష్ మత్ దేనా, మేనే పియా నహీ, ముజే మేరేసే పియాయా జాయా అని అంటారనమాట. అయ్యా దునియా వాలో ముజే దోష్ మత్ దేనా అంటే, అయ్యా నన్నేమనకండి, ఎందుకంటే మేనే పియా నహీ మేరేసే పిలాయా గయా హే అని అంటే, ఎవడో ఇప్పుడు చూడండి, ఎవడైనా బాటిల్ తెచ్చి బలవంతంగా నోట్లో కుక్కారా అండి, తాగురా బిడ్డ అని. జనాలు అన్నీ చేసేవన్నీ చేసేసి ఏమంటాడు, ఇది చేయించారండి, నాకేం సంబంధం లేదండి. ఇలా ఈయన కూడా ఏమంటున్నాడు తెలుసా అండి, మాకేం సంబంధం లేదయ్యా, నాతో దేవతలు చేయించారయ్యా, లేకపోతే నేను చాలా మంచివాడినయ్యా, నన్ను రక్షించేయండి అయ్యా అని ఏదో పాపం దేవకి వసుదేవుల యొక్క పాదాలపైన పడి వేడుకుంటూ ఉన్నాడండి. వాళ్ళిద్దరిని వదిలేశాడు. కానీ దేవకి వసుదేవులు ఏదో ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి తెలుసు బిడ్డెక్కడో ఉన్నాడు. కృష్ణుడు ఏమన్నాడో తెలుసా అండి? గోకులంలో వదిలేయండి, అక్కడ చాలా వెన్నుంటుంది, అక్కడ చాలా మీగడుంటుంది, అక్కడ చాలా పెరుగుంటుంది, అక్కడ చాలా పాలుంటాయి, ఇవన్నీ తాగి చాలా స్ట్రాంగ్‌గా ఎళ్లి కాంప్లాన్, హార్లిక్స్, మైలో తాగితే స్ట్రాంగ్ అంటారు చూడండి. అలా కృష్ణుడు కూడా, నేను కూడా వెన్న తిని స్ట్రాంగ్ వచ్చి, అమ్మా నాన్న ఈ కంసుడి బారి నుంచి మిమ్మల్ని అందరిని తొలగించి మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి వెళ్ళాడండి. అక్కడ ఏమవుతుంది? మథుర నుంచి ఒక్కసారి మనం గోకులానికి వెళ్దామండి.
గోకులంలో పాపం యశోదమ్మ పడుకుంది. స్పృహ లేదు. ఎవరు పుట్టారో ఏంటో తెలియదు. కానీ పక్కన ఒక అద్భుతమైన మగపిల్లవాడు ఉన్నాడు. వెంటనే అందరికీ, బృందావనంలో ఉండే వాళ్ళందరికీ తెలిసిపోయింది, యశోదానందులకి ఒక చక్కటి మగపిల్లవాడు పుట్టాడు అనంగానే వెంటనే నందమహారాజు ఎప్పుడైతే ఈ మాట విన్నారో వెంటనే స్నానం చేశారట. స్నానము తర్వాత శుచి రెండున్నాయండి. కేవలం స్నానం చేయటం చేత శౌచం రాదటండి. శౌచం ఎలా వస్తుందట అంటే, ఆ స్నానాది కార్యములు చేసినా సరే మనం భగవద్ ఆరాధన చేసే ముందు ఆచమనం చేస్తాం. ఆచమనం చేసే ముందు మనం తిలకాలు పెట్టుకుంటాం. మన శరీరానికి 12 స్థానములలో తిలకాన్ని అలంకరించుకుంటాం. అలా అలంకరించుకున్నప్పుడు స్త్రీలైతే 5 స్థానములలో, పురుషులైతే 12 స్థానములలో తిలకాన్ని అలంకరించుకున్నప్పుడు అది నిజంగా శుచి మనకి ఇస్తుందండి. తర్వాత ఆచరణం చేసి భగవంతుడి యొక్క నామాలు చేసి సంప్రోక్షణ చేసుకున్నప్పుడు ఇలా స్నానము ఇటు శుచి ఈ రెండు చేశారట. వెంటనే పండితులందరికీ కబుర్లు పంపించారటండి. అందరూ రండి, చక్కగా వేద ఆశీర్వచనము మా పిల్లవాడికి చెయ్యండి. దాంతోపాటు చక్కగా అందరు వచ్చి స్వస్తి వాచకములు చేస్తున్నారట. దేవతలందరూ దేవతార్చన చేస్తున్నారట. మీకు విషయం తెలుసా అండి? యశోదమ్మ చేయదండి, ఎందుకంటే సూతక గృహంలో ఉంది. కానీ ఇక్కడ నందమహారాజు దేవత అర్చన చేసి దేవతలందరి యొక్క ఆశీర్వాదము మా పిల్లవాడి పైన ఉండాలి అని అనుకున్నారటండి. వెంటనే ఎన్నో ఆవులను తీసుకొచ్చి, ఆవులన్నిటికీ కూడా ఆ ఈ హార్న్స్ ఉంటాయి కదండి, వాటిపైన బంగారు తొడుగులు దొరికారటండి. పాదాలకన్నిటి కూడా సిల్వర్ షూస్ వేశారటండి. మొత్తం శరీరం పైనంతా కూడా పట్టు వస్త్రాలు కప్పారటండి. ఆవులకి, గోవులకి, దూడలకి, ఎద్దులకి. తర్వాత చక్కటి పెయింటింగ్లు వేశారట, బొట్లు పెట్టారట, వివిధ అలంకరణలు చేశారట. వాటితో దానం ఇస్తూ ఉన్నారటండి. ఎంత బాగుందట అంటే ఎవరు ఏది అడగడానికి వచ్చినా సరే అది ఇచ్చేస్తూ ఉన్నారటండి నందమహారాజ్. ఎవరు ఏది అడగడానికి వచ్చినా సరే దాన్ని ఇచ్చేస్తున్నారట. దాని తర్వాత అసలు ఎలాంటి ఉత్సవము అక్కడ నెలకొల్పింది అంటే అందరూ కూడా డాన్స్ చేస్తున్నారటండి. అందరూ కూడా పాడుతున్నారటండి. మా ఇంట్లోనే పిల్లవాడు పుట్టాడా అన్నంత ఆనందంగా నందగోకులం అంతా ఉందటండి. ప్రతి ఒక్కళ్ళు కూడా పట్టు చీరలు కట్టుకున్నారటండి. ఇది ఒక ఆపర్చునిటీ కదండి. కొత్త చీరలు తీశారటండి, బ్రహ్మాండంగా కట్టుకున్నారటండి. చక్కగా నగలతో అలంకరించుకున్నారటండి. పూలు పెట్టుకున్నారటండి తలలో. ఎంతగా పూలు పెట్టుకొని పరిగెత్తుకుంటూ నందమహారాజ్ దగ్గరకు వచ్చారంటే ఆ పూలన్నీ కూడా కింద పడిపోయి మొత్తం పూల తివాచి పరిచినట్టు ఉందటండి. అన్నన్ని పూలు పెట్టేసుకున్నారండి తలకి, భగవానుడికి సమర్పణ చేసి. చక్కగా ఇలా అందరూ కూడా అంతా ఆ వీధులన్నీ కూడా లేపనం చేశారటండి. దేంతో లేపనం చేశారో తెలుసా అండి? చందనాన్ని అరగదీసి దాంట్లో నీళ్లు కలిపి ఆ చందన నీళ్లతో లేపనం చేశారటండి. అన్ని చోట్ల బృందావన నందగోకులంలో ఉండే ప్రతి వీధి లేపనం అయిపోయిందటండి. పెద్ద పెద్ద ముగ్గులు వేశారట, తోరణాలు కట్టారట, మామిడాకులు, బంతి పూలు, వివిధ రకములైన పూలతో తోరణాలు కట్టారట, పెద్ద పెద్ద జెండాలను బాతారట. చక్కటి మంగళ వాయిద్యములు ఉన్నాయట, డమరుకములు మోగుతున్నాయట. ఎలా ఉంది అని అంటే మొత్తం ఊరంతా పండగ ఉందటండి. ఏ ఇల్లు చూసినా సరే మా ఇంట్లో పెళ్ళి అవుతున్నట్టు, మా ఇంట్లో పిల్లవాడు పుట్టినట్టు ఉత్సవం చేసుకుంటున్నారట. ఎంత గొప్ప విశేషం తెలుసా అండి? ఎందుకు కృష్ణుడు ఇక్కడికి వచ్చాడో మీకు చెప్తాను. గమనించండి వాళ్ళ యొక్క వాతావరణం ఎలా ఉందో అక్కడ. చక్కగా నందమహారాజ్ అయితే ఎవరు ఏమొచ్చినా ఇస్తున్నారట. ఎవరు ఏమొచ్చి అడిగినా ఇస్తున్నారట. ఎంత ఆనందంగా ఉందట. ఈ ఆనందంలో ఒక పాట పాడతారు తెలుసా అండి మీకు బృందావనంలో? నందకే ఆనందవయో జై కనయ్య లాలుకి అని పాడుతూ ఉంటారు. ఎవరు వచ్చి ఏమి అడిగినా సరే అది బహుకరిస్తూ ఉన్నారట. మనం కూడా చక్కగా ఆ కీర్తనను వింటూ నందోత్సవం అని అంటారండి. కృష్ణుడు పుట్టిన మరుసటి రోజున ఉత్సవం అంటే ఏంటో తెలుసా అండి? చక్కగా గానము చేయటం, చక్కగా నృత్యం చేయటం. ఇదే ఉత్సవం యొక్క స్వభావం. నృత్యం లేనిది ఉత్సవం కాదండి. కాబట్టి మనందరం కూడా చక్కగా ఈ ఉత్సవంలో మనం ఇప్పుడు ఎక్కడున్నాము? నందగోకులంలో ఉన్నాం. ఏం చేస్తున్నాము? కృష్ణుడు యొక్క పుట్టినరోజు నందుడు చేస్తున్న ఉత్సవంలో పాల్గొంటున్నాం. అవును కదండి? కాబట్టి మీరందరూ కూడా చేయవలసింది ఏంటో తెలుసా? నృత్యము చెయ్యాలి. नंद के आनंद भयो जय कन्हैया लाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की, हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की, हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की,
జై కనయ్య లాల్ కి, జై కనయ్య లాల్ కి, జై కనయ్య లాల్ కి, జై కనయ్య లాల్ కి, నంద్ के आनंद भयो जय कन्हैया लाल की, నంద్ के आनंद भयो కన్నయ్య లాల్ కి. అందరు నృత్యం చేయండి. నంద్ కే ఆనంద్ भयो జై కన్నయ్య లాల్ కి, నంద్ కే ఆనంద్ भयो జై కన్నయ్య లాల్ కి, हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की, हाथी घोड़ा पाल की జై కన్నయ్య లాల్ కి అని అందరూ కూడా అక్కడ కీర్తన చేస్తూ ఎంతో ఆనందంగా బృందావనం మొత్తం కూడా ఆనంద సాగరంలో మునిగిపోయిందట. జవానీ జవానీకో హాతి గోడ బూడోంకో పాలకి. నందమహారాజ్ ఏమంటున్నారట, అక్కడ ఎవరెవరైతే అంటే యూత్లో ఉన్నారో వాళ్ళందరికీ హాతి ఇంకా గోడ ఇచ్చారట, బూడోకో పాలకి. నిజంగా చెప్పాలంటే బృందావనంలో వృద్ధాప్యమే లేదటండి కృష్ణుడు పుట్టాక. కృష్ణుడు ఎప్పుడైతే బృందావనానికి గోకులానికి చేరుకున్నారో వృద్ధాప్యం అనేదే పోయిందటండి. ఎక్కడ కూడా అసలు వృద్ధాప్యం అనే చిహ్నములే కనిపించట్లేదట. అందరికి కూడా ఎంత సౌందర్యం పెరిగిపోయిందట. కృష్ణుడు గోకులానికి చేరుకోగానే ఆవులన్నీ కూడా కామధేనుగా మారిపోయాటండి. పాలు మొత్తం కూడా పొర్లి పొంగేస్తున్నాయటండి. మొత్తం ఎక్కడ చూసినా సరే పాలుతోటి మొత్తం మట్టి మొత్తం కలిసి బుడిద అయిపోయిందటండి. దాని తర్వాత మీకు విషయం తెలుసా అండి, బృందావనంలో అన్ని సీజన్లో పూసే అన్ని ఫ్లవర్స్ పూస్తున్నాయటండి. అన్ని సీజన్లో వచ్చే అన్ని పండ్లు కాస్తున్నాయటండి. ఆకాశంలో ఎంత వైభవమైన వాతావరణం ఉందట. ఎవరి లాకర్లు చూసినా సరే లాకర్లు విరిగిపోయి నగలు, వజ్రాలు, వైడూర్యాలు, ధనమంతా కూడా బయటికి వచ్చేస్తుందటండి. వీళ్ళే ఆశ్చర్యపోయారట, ఇది మా ఊరైనా, ఇది మా బృందావనమైనా, ఇంత ధనం ఎక్కడ, ఇంత ధనం ఎక్కడ. మీకు విషయం తెలుసా అండి, భగవంతుడి యొక్క ఆశ్రయం ఎప్పుడైతే మనం పొందుతామో సకల ఐశ్వర్యములు కూడా మనకు కలుగుతాయి. ఈ ప్రపంచంలో ఒక నానుడు ఉంటుందండి, కృష్ణ భక్తులు విష్ణు భక్తులకి ఐశ్వర్య విహీనలైపోతారు. కాదండి, బృందావనం దీనికి సాక్ష్యం. ఎక్కడ కృష్ణుడు వచ్చాడో స్త్రీ అక్కడే, ఆ స్త్రీదేవి కూడా అక్కడే ఉండిపోయిందట. ఆ లక్ష్మీదేవి సాక్షాత్తుగా ఎప్పటికీ శాశ్వతంగా బృందావనంలో ఉండిపోయిందట. అలా ఆ బృందావనంలో అంత వైభవం వచ్చిందటండి. అందరూ నందమహారాజ్ ఇంటికి పరిగెత్తుకుంటూ ఎవ్వరు ఖాళీగా రాలేదటండి. అందరూ కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చారటండి. వాళ్ళ ఇంట్లో అన్నిటికంటే విలువైన వస్తువు ఏముందో అది తీసుకొని వచ్చాడటండి. మనం ఏం చేస్తామండి, గిఫ్ట్లన్నీ చూస్తాం, ఓపెన్ చేస్తాం. ఇది ఉందా, దీన్ని పెట్టేసే, దాన్ని మళ్ళీ నీట్గా ప్యాక్ చేసి కబోర్డ్లో పెట్టేసి ఎవరికైనా ఫంక్షన్ ఉంటే పంపించేస్తాం. అలా కాదటండి, బృందావనం ఉండే వాళ్ళందరూ ప్రేమతో చక్కగా అవన్నీ కూడా ప్యాక్ చేసుకొని తీసుకెళ్లారటండి. కృష్ణుడికి ఇవ్వాలి, నందమహారాజ్కి ఇవ్వాలి. ఎంత ప్రేమ, ఎంత ఆనందము. మా ఇంట్లోనే పిల్లవాడు పుట్టాడు అన్నంత ఆనందంగా పరిగెత్తారటండి. అందరు వచ్చారటండి. కృష్ణుడు చూసారట, అబ్బో ఏమి పిల్లవాడు రా నంద, ఏం పిల్లవాడు రా, అసలు ఇంత అందంగా ఉన్నాడు, ఇంత బుద్ధిగా ఉన్నాడు అని అందరూ కూడా ఆశీర్వచనం చేశారట. భగవానుడు రక్షించుగాక, ఎవరికి భగవానుడు రక్షించుగాక అని చెప్తూ ఆశీర్వదిస్తూ ఎంత కడుపు నిండా ఆశీర్వదించారటండి. మనసు నిండా ఆశీర్వదించారటండి. బయటికి వచ్చి అందరూ కూడా చక్కగా పసుపు కలిపిన నీళ్లు, పసుపులో కొద్దిగా చక్కగా నీళ్లు, నూనె కలుపుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటున్నారట. గడ్డ పెరుగు అసలు ఎంత గడ్డగా మారిపోయిందట అంటే, కృష్ణుడు పుట్టాక రంపము తీసి లోపల పోయినా సరే పోవట్లేదటండి, అంత గడ్డ పెరిగేదటండి. ఆ గడ్డ పెరుగు తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటున్నారట, వెన్న తీసి ఒకళ్ళ పైన ఒకళ్ళు వేసుకుంటున్నారట, చందనాన్ని తీసి ఒకళ్ళ పైన ఒకళ్ళు వేసుకుంటున్నారట. అసలు ఎలాంటి ఆనంద సాగరంలో మునిగిపోయారట అంటే, ఈ పెరుగు, ఈ పసుపు, ఈ చందనము, ఈ వెన్న కలిపి ఒక పెద్ద పెద్ద సాగరాలుగా, ఒక పెద్ద పెద్ద కుండాలుగా ఉన్నాయటండి. ఆ కుండాలలో జనాలు పడి స్నానం చేస్తున్నారటండి. పైకి వస్తున్నారట. నందమహారాజ్కి పిల్లవాడు పుట్టాడు, యశోదమ్మకి పిల్లవాడు పుట్టాడు, నందమహారాజ్కి పిల్లవాడు పుట్టాడు, యశోదమ్మకి పిల్లవాడు పుట్టాడు అని ఆనంద సాగరంలో మునిగిపోయారటండి. ఎంత అద్భుతమైన వాతావరణం అట. అక్కడ నందుడు చూసి, వీళ్ళందరి యొక్క ఆనందాన్ని చూసి ఎంత ఆనందం పొందుతున్నారట. మీకు ఆ విషయం తెలుసా అండి, నందుడు దానం ఇచ్చారండి. ఎవరేమి అడిగినా, దీన్ని ఉత్తర భారతదేశంలో ఏమంటారు తెలుసా అండి, లూట్నా అంటారు. లూట్నా అంటే అసలు ఏముందో మొత్తం అన్నిటినీ తీసుకెళ్ళిపోవటం అనమాట. అలా ఇచ్చేశాడటండి. మీకు ఆ విషయం చెప్తాను, మన శాస్త్రములు చెప్తున్నాయి, మన నీతికారులు చెప్తున్నారు, 3 విషయములలో ఎప్పుడు మానవుడు సంతృప్తితో ఉండాలటండి. ఏంటో తెలుసునా అండి ఆ 3 విషయములు? ఒకటి ధర్మపత్ని, భగవానుడు మనకిచ్చిన ధర్మపత్ని. ఎందుకో తెలుసునా, మీకు ఒక విషయం చెప్తాను. యుధిష్ఠిరుడిని ధర్మరాజు ఒక ప్రశ్న అడుగుతారు, భగవంతుడు జీవుడికిచ్చిన స్నేహితుడెవరు
అంటే ధర్మరాజు చెప్తాడు, ధర్మపత్ని. భగవానుడే జీవుడికిచ్చిన స్నేహితుడటండి. కాబట్టి వివాహ సంస్కారములో మనకి దొరికిన భార్య లేదా భార్యకి భర్త, వీరిద్దరూ కూడా భగవానుడిచ్చిన స్నేహం. ఆ పవిత్రమైన సంబంధాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు ఆ పవిత్రత నష్టమవుతుంది కాబట్టే సమాజంలో ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ మనం చూడగలుగుతున్నాం. ఒకటి, ఎవరు సాటిస్ఫై అవ్వాలట. మన భార్యనే మనకంత, మన భర్తనే మనకంత అని ఉండాలంటే కానీ మరి మరి మిగతా ప్రదేశాలలో మనం చేయబెట్టడానికి వీలే లేదట. ఒకటి ధర్మపత్ని. 2 దేనితో మనము చాలా చాలా సాటిస్ఫై అవ్వాలట అనంటే భోజనం. ఇంట్లో ఏం చేస్తే దాంతో సాటిస్ఫై అవ్వాలి. ఇంట్లో ఏదైనా చేస్తే, "ఏయ్! నేను ఇది తినను. నాకు అది తీసుకొని రా. స్విగ్గీలో, జొమాటోలో ఆర్డర్ చేసుకుంటాను. లేదా హోటల్‌లోకెళ్ళి తింటాను." ఈరోజు జనాలకంతా బయటికెళ్ళాలి, తినాలి, తిరగాలి. వాళ్ళకి అనుకున్న అలా కాదండి. అది అది మనకి మంచిది కాదట. కాబట్టి నీతికారుడు అంటున్నాడు, ఇంట్లో ఏది చేస్తే దాన్ని స్వీకరించు. ఏదన్నా అనిపిస్తే ఇంట్లో చేసి భగవానుడికి నివేదన చేసి స్వీకరించు. రెండవదేంటండి? ఒకటి భార్య, 2 భోజనం. మూడవదేంటో తెలుసా అండి? ధనం. నీ రాతకి రాసిన ధనం నీ దగ్గరకొస్తుంది. ఎక్కడికి పోదు. నీ దగ్గరున్న ధనంతో నువ్వు సంతోషించు. అంతేకాని ఇంకా కావాలి, ఇంతే కావాలి, ఇంకా కావాలి లోభంతో ఉండకు. ఈ మూడిటితో భగవానుడు ఏమిస్తే దాంతో సాటిస్ఫైడ్‌గా ఉండు. ఈ మూడిటికి ఎంతో మెచ్యూరిటీ కావాలండి. ఆ! 3 విషయాలు. దేంతో మనం సాటిస్ఫై అవ్వాలట? భార్య లేదా భార్యకు భర్త, 2 భోజనం, మూడవది ధనం. మూడిటితో ఎప్పుడు కూడా మనం సాటిస్ఫై అవ్వకూడదటండి. ఏంటో తెలుసా అండి? ఫస్ట్ విషయము మన యొక్క భజన. అంటే మన యొక్క నామం. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నామం చేస్తామో, చాల్లే, చాల్లే అనకూడదటండి. నిరంతరము చేస్తూ చేస్తూ ఉండాలటండి జపం. భజన. 2 అధ్యయన. ప్రవచనాన్ని వినటం. ప్రవచనాన్ని ఇంకా ఇంకా అవుతే ఎంత బాగుంటుంది. ఇంకా ఇంకా గంటలు గంటలు తరబడి పరీక్షిత మహారాజు ఎలా అయితే రాత్రి ప్రొద్దున విన్నారో అలా మేము కూడా రాత్రి ప్రొద్దున వింటే ఎంత బాగుంటుంది అని అనిపించాలంటే భగవత్ కథా శ్రవణం చేసినప్పుడు చాలు చాలు అనిపించకూడదటండి. జపం చేసినప్పుడు చాలు చాలు అనిపించకూడదటండి. మూడవది ఏంటో తెలుసా అండి? దానం. ఇంత దానం చేస్తే చాలు అని అనిపించకూడదటండి. మనస్సు ఎంత దానం చేయగలిగితే అంత దానం. ఎందుకో తెలుసా అండి? మనం ఇచ్చేదే మన దగ్గరకొస్తుంది. మన దగ్గర దాచిపెట్టుకున్నది ఎప్పుడు మన దగ్గరికి రాదు. కాబట్టి 3 విషయాలలో ఎప్పుడూ సంతృప్తిగా ఉండాలి. 3 విషయాలలో ఎప్పుడూ సంతృప్తిగా ఉండకూడదనమాట. భగవానుడు ఆ బృందావనంలో చేస్తున్న ఆ నృత్యాన్ని, ఆ ఆనందాన్ని ఒకసారి మనం గూడా పొందుదాం. नंद के आनंद भयो जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय यशोदा लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। అందరూ నృత్యం చేయండి. అందరూ నృత్యం చేయండి. చేతులెత్తి जय అందరూ నృత్యం कन्हैया చేయండి. लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय यशोदा लाल की। नंद के आनंद भयो जय यशोदा लाल की। नंद के आनंद भयो जय यशोदा लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। ब्रज में आनंद भयो जय कन्हैया लाल की। ब्रज में आनंद भयो जय कन्हैया लाल की। आनंद उमंग भयो जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। ఇలా బృందావనంలో అందరూ కూడా ఆనందంతో నృత్యం చేస్తున్నారట.
ఎవరికి పుట్టాడండి పిల్లవాడు? యశోదానందులకు పుట్టాడు. ఆ ఆనందం ఎవరు పొందుతున్నారండి? మొత్తం గోకులంలో ఉండేవాళ్ళు పొందుతున్నారండి. ఇందుకు కృష్ణుడు గోకులానికి వచ్చాడు. ఎవరైతే వేరే వాళ్ళ యొక్క సుఖములలో తమ సుఖాన్ని చూసుకుంటారో, వేరే వాళ్ళ యొక్క ఆనందములలో తమ ఆనందాన్ని చూసుకుంటారో, ఆ ప్రదేశంలోనే భగవానుడు ఉంటాడు. ఆ ప్రదేశంలో భగవానుడు ఉండడానికి ఇష్టపడతాడు. దేవకి వసుదేవులు వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ భగవానుడు పుట్టలేదండి. కానీ బృందావనంలో ఎవ్వరాయనను పిలవలేదండి. గోపికలు మళ్ళీ వింటారు. మీరు మొత్తం భాగవతాన్ని వింటే మన సప్తాహంలో మీకు తెలుస్తుంది. గోపికలు అంటారు, ఏయ్ నిన్ను పిలవలేదు, నీ అంతటి నువ్వే మా దగ్గరికి వచ్చావు. ఎందుకు వచ్చాడో తెలుసా అండి? ఈ ప్రేమకి ఆయన పట్టలేక వచ్చాడండి. ఎక్కడైతే మనము వేరే వాళ్ళ యొక్క సుఖములలో సంతోషములతో మన సుఖము మన సంతోషము, వేరే వాళ్ళ బాధలలో మన బాధ ఉంటుందో అప్పుడే ఆ ప్రదేశంలోనే భగవానుడు వస్తాడు. ఒకసారి ఒక రైతుని అడిగారటండి. ప్రతిసారి మంచి పంటని పండిస్తూ ఉండేవారటండి. ఆ రైతు దగ్గరికి వెళ్ళి అడిగారట, అయ్యా ప్రతి సంవత్సరం నువ్వు మంచి పంటని ఎలా పండించగలుగుతున్నావు అంటే, ఆ రైతు అన్నారట, అయ్యా నా దగ్గర ఉండే బెస్ట్ విత్తనం ఏదైతే ఉందో అందరికీ పంచిపెడతాను. నా చుట్టుండే వాళ్ళందరికీ పంచిపెట్టేవాడిని. అక్కడ నుంచి ఎప్పుడైతే వాళ్ళ పంట పెరుగుతుందో అది ఎలాగనో విత్తనాలు మా పంటలో పడతాయి కదా, అలా వాళ్ళ లోపలుండే బెస్ట్ మా దగ్గరకు వచ్చి ఆటోమేటిక్గా నా దగ్గర బెస్ట్ పంట వచ్చేది అని చెప్పారటండి. కాబట్టి మనం మంచి చేస్తే, వేరే వాళ్ళకి మంచి చెయ్యాలి అని అనుకుంటే భగవానుడు మనతో ప్రసన్నం అవుతారు. వేరే వాళ్ళకి మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది అనటంలో ఎటువంటి సందేహమే లేదండి. ఇంత వైభవంగా నందోత్సవం జరిగిందటండి అక్కడ బృందావనంలో. అంత ధనము, అంత ఐశ్వర్యము, అంత ఆనందము అసలు నంద మహారాజే పట్టలేకపోయారటండి ఇంత ఆనందం అని. వెంటనే మథురకి బయలుదేరారట ట్యాక్స్ కట్టడానికి కంసుడికి. ఎందుకో తెలుసా అండి? ఇంత వైభవం పెరిగిపోయింది, ఇంత ఐశ్వర్యం పెరిగిపోయింది, ఇంత ఆనందం పెరిగిపోయిందని కంసుడి యొక్క దృష్టి గోకులం పైన పడుతుందేమో అనే భయంతో వెళ్ళేసరికి అక్కడ వసుదేవుడు కలిసి, అయ్యా నందా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పెద్ద విపత్తు ఒకటి రాబోతుంది బృందావనంలో, తొందరగా గోకులానికి వెళ్ళిపో అని చెప్పేసరికి హఠాత్తున వసుదేవుడు చెప్పిన సూచనల ప్రకారంగా నందుడు బయలుదేరి గోకులానికి చేరుకోబోతున్నారట. ఏమైంది గోకులంలో? ఏం విపత్తు వచ్చింది అసలు గోకులంలో? ఏమి జరిగింది అనే విషయాలు మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే రేపటి రోజు భాగవత సప్తాహానికి రావాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒకసారి మనం ఏమి విన్నాము అనేది ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. కొన్ని పాయింట్స్ ద్వారా తెలుసుకొని మనం ఈ ప్రవచనాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. పూర్తి కాదండి, ఇది ప్రారంభం. పూర్తి ఇంకా ముందు ఉన్నది, ప్రవచనములలో ఉన్నది. హియరింగ్ లార్డ్స్ గ్లోరీస్ మేక్స్ అస్ క్లోజర్ టు కృష్ణ. భగవంతుడి యొక్క కథాశ్రవణము వినటం చేత మనం భగవంతుడి దగ్గర అవుతాము. కృష్ణాస్ అపియరెన్స్ అండ్ లీలాస్ ఆర్ ఆల్ ట్రాన్సెండెంటల్. భగవంతుడి యొక్క అవతారములు లీలలు అన్నీ కూడా దివ్యమైనది. వన్ హూ హ్యాస్ సరెండర్డ్ టు కృష్ణ కెన్ పాస్ ఆల్ ఆబ్స్టికల్స్ అండ్ రీచ్ కృష్ణస్ లోటస్ ఫీట్. ఎవరైతే భగవంతుడికి శరణాగతి చేస్తారో అన్ని రకాల ఆపదలు పోయి వారు భగవంతుడిని చేరగలుగుతారు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఈజ్ సర్వీస్ ఆఫ్ లార్డ్. దట్ ఈస్ వాట్ బలరామ్ ఈస్ టీచింగ్ అస్. భగవంతుడి యొక్క సేవ ముఖ్యము. అదే ఆదిశేషుడు బలరాముడు మనకి చూపిస్తున్నారు. బృందావన్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ లవ్ ఫర్ కృష్ణ అండ్ ఫర్ ఈచ్ అదర్. దట్ ఈస్ ప్లేస్ కృష్ణ విషెస్ టు స్టే. బృందావనం అనే ప్రదేశము అందరికి పట్ల ప్రేమ, భగవంతుడి యొక్క ప్రేమ. ఆ స్థలంలోనే కృష్ణుడు ఉండాలనుకుంటున్నారు. మనం భాగవతం వినడం ద్వారా ఏం చేస్తున్నా? మన హృదయాన్ని బృందావనంగా మార్చుకోబోతున్నా. ఎప్పుడైతే మన హృదయం బృందావనంగా ఉంటుంది, ఎప్పుడైతే ఆ బృందావన లీలలు వింటామో, బృందావనంలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారో మనం తెలుసుకున్నప్పుడు మన హృదయం బృందావనం అవుతుంది. ఎప్పుడైతే హృదయం బృందావనం అవుతుందో అందులో కృష్ణుడు ఉంటాడు. ఏ క్షణమైతే కృష్ణుడు ఉంటాడో బృందావనంలో నుంచి బయటికి పెట్టాడట. బృందావనం పరిత్యజ్య పదం ఏకం న గచ్చతి. బృందావనం నుంచి కృష్ణుడు బయటికి వెళ్ళే ప్రసక్తే లేదట. అలా ఎప్పుడు నిరంతరము మన మనస్సులో ఆ భగవానుడు ఉంటాడట. హరే కృష్ణ శ్రీకృష్ణ భగవానికి నందోత్సవకి శ్రీమద్భాగవత మహాపురాణకి జై జై శ్రీ రాధేశ్యామ్.